ఓకే మాస్టర్స్. నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం. మనం నవ్వుతూ 10 మందిని నవ్వించడమే ఆత్మానందం అన్నారు. సో మీరందరూ అలా ఆత్మానందంతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికి కూడా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున, సీనియర్స్ తరపున అందరికి కూడా ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. ఎవరో చెప్తున్నారు రిటర్న్ అర్థం అవుతుంది. సో సంక్రాంతి ఆల్రెడీ మీరు మాస్టర్స్, సీనియర్స్, మీకు తెలుసు సంక్రాంతి యొక్క విశిష్ట ఏంటండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒక 2 minutes సంక్రాంతి గురించి మాట్లాడదాం. సో ఈ సంక్రాంతి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ సంక్రాంతిలో మనం ఎక్కడ దేవుణ్ణి పూజించేదేం ఉండదండి. భగవంతుడిని మొక్కన పండగ సంక్రాంతి అన్నమాట. అంటే మన జీవితాల్లో క్రాంతి రావాలి, మంచి సంక్రాంతి, మంచి క్రాంతి వెలుగులతో ఉండాలని ప్రకృతే భలే అద్భుతంగా డిజైన్ చేస్తుంది ఈ సంక్రాంతి. సో ఫస్ట్ రోజు మనకి రేపు 14, రేపు భోగి కాబట్టి, సో భోగి అంటే ఏంటంటే మనకు భోగాన్ని ఇచ్చే వాటన్నిటిని కూడా మనం తగలేయాలి. మనం ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల ఉన్న టైర్లు, సైకిల్ టైర్లు, 2 వీలర్ టైర్లు, జంక్షన్లో అయితే లారీ టైర్లు, పెద్ద పెద్ద దొంగలు, ఏమి అట్లాంటివి ఇంట్లో ఉన్న వేస్ట్ కాకుండా చెట్లు కొట్టుకొని కంపలు, కట్టి పుల్లలు ఏదేదో తెచ్చి మనం భోగిని చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే అంతర్గతంగా మనకి ఏదైతే భోగాన్ని ఇస్తుందో దాన్ని వదిలేసుకోవాలి. అది ఫస్ట్ భోగి రోజు ఉన్న విశిష్టత అనమాట. అంటే మనకు మనం చెక్ చేసుకోవాలి. మనం మన భోగం ఎంత వదులుకుంటున్నాము, ఎంత ఎదుగుతున్నాము అనేది చెక్ చేయాలి ఎవరికి వాళ్ళు. ఇంకా రెండో రోజు వచ్చి ఏంటంటే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టే రోజు. పెద్దవాళ్ళకి బట్టలు ఎందుకు పెట్టాలి అని అంటే, మనకు సంవత్సరం జరిగితే పితృలోకం వాళ్ళకి ఒక రోజు జరిగినట్టు. అంటే మనం ఇప్పుడు బట్టలు పెట్టి, ప్రసాదాలు పెట్టి ఆరతి ఇచ్చినామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టాం అనుకోండి, అంటే రోజు వాళ్ళకి మనం తిండి పెట్టినట్టు లెక్క అనమాట. అంటే ఎనర్జీ గెయిన్ అవుతారు వాళ్ళు. ఎనర్జీ గెయిన్ అవ్వడానికి, అంటే ఎందుకు బట్టలు పెట్టాలి, ఎందుకు మనం తలుచుకోవాలి అని అంటే, మన భూమి మీద మనల్ని ఎంతమంది తలుచుకుంటే మన ఆత్మకు అంత పురోగతి ఉంటుంది. అది మెయిన్ రీజన్ అనమాట. అంటే మనల్ని తలుచుకునే వాళ్ళు ఎక్కువ ఉండాలి. అప్పుడు ప్రమోషన్స్, మాస్టర్స్ మనకు ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే తలుచుకోవాలంటే దుర్మార్గం చేసుకున్న తలుస్తారు, అట్లా కాదు. దుర్మార్గం చేసి రాక్షసులను కూడా తలుస్తుంటారు. ఇప్పుడు మనకు రామాయణం అంటే రావణాసుడు గుర్తొస్తాడు, భారతం అంటే దుర్యోధన ముందు గుర్తొస్తాడు. ఇప్పుడున్న లేటెస్ట్ గా సినిమాలు చూస్తే కూడా ముందు విలనే గుర్తొస్తాడు మనకి. ఎందుకంటే 14 రీళ్లు విలనే నటిస్తాడు, లాస్ట్ అరగంట ఈ రోజు ఉంటుంది. సో మన జీవితం అన్నా కూడా మనల్ని ఏడిపించిన వాళ్ళే గుర్తొస్తారు. అట్లా ఎవరిని తీసుకున్నా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే గుర్తొస్తారు అనమాట. అదేదో తెలుగులో, ఇంగ్లీష్లో సామెత ఉంది. తెలుగులో ఏంటంటే ఇష్టపడితే గుండెల్లో ఉంటారు, విసిగిస్తే తల్లో ఉంటారు, మెదడులో. సో మొత్తానికి నేను నీలోనే ఉంటాను, ఏడా పోను అంటారు. ఇష్టపడినోడు గుండెల్లో ఉంటాడు, విసిగిచ్చినోడు తల్లో ఉంటాడు, ఏడబోడు. కాకపోతే ఈ విసిగిచ్చినోడు అప్పుడప్పుడు మనకు సైడ్ డిష్ మారనమాట. ఇంకెవడో ఒకడిని మోసం చేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు, వాడు మనతో బాధపడినప్పుడు అప్పుడు మనల్ని విసిగిచ్చినోడు గుడ్డు గుర్తొచ్చేస్తాడు. నీకన్నా దారుణమైన అనుభవం అని చెప్పి మనం మన అనుభవం చెప్పుకుంటాం అనమాట. సో కాబట్టి ఏరంటే మనం చేసే గొప్ప పనుల వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ తలుచుకునేది పెరగాలి. ఇప్పుడు చూడండి, మీరే మీ పెద్దవాళ్ళు ఎవరైనా లేరు అనుకోండి, మీ నాన్న అంటే టక్కని చెప్తారు మా నాన్న ఎప్పుడో చచ్చిపోయినాడని. అంటే ఏంటి, జీవించలా వాళ్ళు. అదే మనం బుద్ధుడు ఎత్తుకున్నా, జీసస్ ఎత్తుకున్నా, గురువులను ఎవరిని ఎత్తుకున్నా టక్కని మనం ఒక సెకండ్ ఆలోచిస్తాం, వాళ్ళు ఇంకా బతుకున్నారు. సో అందుకనే మొన్న ఎక్కడో చెప్పినట్టు, రాసినట్టు, బాగుపడేది నేర్చుకోండి, చెడగొట్టడం ఎట్టా బంధువులు చుట్టుపక్కల వాళ్ళు చేస్తారు, ఎదగడం నేర్చుకోండి, లాగేయడం ఎట్టా బంధువులు చేస్తారు.
నవ్వడం నేర్చుకోండి. ఏడిపిచ్చేది ఎట్లా పెళ్ళామో మొగుడో చేస్తాడు. జీవించడం నేర్చుకోండి. చనిపోవడం ఏదో ఒక రోజు తప్పదు కదా! సో, కాబట్టి ఏంటంటే బతకడం వేరు, జీవించడం వేరు మాస్టర్స్. బతకడం అంటే ఏదో కామన్‌గా వాడు చెప్పినట్టు 'పోకిరి' సినిమా తిన్నామా, తెల్లారిందా, పనుకున్నామా అన్నట్టు. అది బతకడం. బతకడం కాదు గదా! సో, జీవించడం గావాలి. జీవించిన తర్వాత బతుకుతారు మీరు. ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి నేను. నా దగ్గర నాకేం పండిత జ్ఞానం లేదు. నేనేమి పెద్ద పండితుడిని గాదు, ఏమీ గాదు. నేను ఒకటో క్లాసే ఫెయిల్ ఆల్రెడీ కొందరికి తెలుసు నైన్త్ క్లాస్ వినేవాళ్ళకి. ఏదో ధ్యానంలో నా ప్రారబ్ధం గంజాయి తోటలో గంజాయి మొక్కలాగా ఉన్నాను గానీ, నా ప్రారబ్ధం, అదృష్టం పత్రిజీ గారితో ఎప్పుడో స్నేహమో ఈ జన్మలో పట్టుకొచ్చినాడు ఆయన. ఆయనతో పాటు. కొంచెం లేట్‌గా వచ్చాను. బట్ వచ్చాను. సో, కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దాదాపు ఈ 10 సంవత్సరాలు నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత కొన్ని వందల మందికి క్లాస్ చెప్పుంటాను. ఫిజికల్‌గా, జూమ్‌లో గాని. సో, వీళ్ళందరూ ఎప్పుడు తిరుపతికొచ్చినా, తిరుమల దర్శనానికొచ్చినా విశ్వప్రసాద్ సారు నవ్విపిస్తాడు అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుందనమాట. అంటే ఏంటి, ఇప్పుడు నా బంధువులు నన్ను గుర్తుపెట్టుకోవట్లేదు. ఆ రిలేషన్స్ అంతా మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఎప్పుడైతే మనం ఎంత మందికి గుర్తుంటామో ఉన్నతంగా, ఆటోమేటిక్‌గా మన ఆత్మకు ప్రమోషన్ అనేదొస్తుంది. అది పైన మాస్టర్స్ రికగ్నైజ్ చేస్తారు. అంటే మీరు 'సైరా నరసింహారెడ్డి' సినిమా చూసుంటే చిరంజీవిది. తమన్నా ప్రేమిస్తుంది. నయనతారతో చిన్నప్పుడే పెళ్లయిపోయి ఉంటుంది. అది ఆ విషయం తెలిసి తమన్నాకి డిసప్పాయింట్ అయ్యి కొండెక్కి దూకేద్దాము అని పోతుందనమాట. అప్పుడు చిరంజీవి వచ్చి చెప్తాడు. ఎందుకు పుట్టాం అనే దానికి కాదు. ఎందుకు చనిపోతాం అనే దానికి అర్థం ఉండాలి. రేపు చనిపోయినాక నువ్వు పోయి దేవుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలనంటే, నువ్వు చేసే పనులు గొప్పగా ఉండాలి భూమి మీద అంటాడు. నీ పాటలతో చైతన్యం చేసే శక్తి ఉంది నీకు. జనాల్లో చైతన్యపరచు. ఈ ప్రేమలు ఇవన్నీ దేనికి అంటాడనమాట. అంటే మనం ఎళ్ళిపోయిన తర్వాత మన పూర్ణాత్మతో మనల్ని పంపించినోళ్ళతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే, వాళ్ళ పనులు వచ్చిన పనులు గొప్పగా చేయాలి మనం. అలా ఆలోచించాలి మనం. సో, అంతే తప్ప అదేదో చెప్పినట్టు ఏదో చెప్తారు గదా! హ్మ్. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారనుకోండి కెమెరాల్లో బంధిస్తా ఉంటారు. మీకు డబ్బు బాగుందనుకోండి చందనం కట్లల్లో తగిలేస్తారు. పేరు బాగుందనుకోండి సన్మానాలతో సత్కరిస్తారు. కీర్తి బాగుందనుకోండి బిరుదులిస్తారు. పద్మశ్రీ, పద్మభూషణ్ ఇట్లాగా. అదే మీకు వ్యక్తిత్వం బాగుందనుకోండి గుండెల్లో పెట్టుకుంటారు మిమ్మల్ని. సో, ఆ వ్యక్తిత్వం ఎలా ఉండాలనేది మనం డిజైన్ జేసుకోవాలి. సో, కాబట్టి ఏంటంటే రెండో రోజు ఏదైతే పితృలోకం బట్టలు పెట్టేది ఏదైతే ఉందో అది జస్ట్ ఏంటంటే పెద్దోళ్ళకి మనం పెట్టడం అంటే ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి ఆఫీసులిచ్చి వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళని మనం తలుచుకోవడం అనమాట. భూమి మీదకి తీసుకొచ్చారు కాబట్టి. మనం సెలెక్ట్ చేసుకో. మనం ఉన్న వాళ్ళకే పెట్టట్లేదు. ఉండే ముసలోళ్ళని కూడా తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నాము. ఇవన్నీ తెలిసిన కథలే మీకు. కొత్తగా చెప్పక్కర్లేదు. సో, ఇంక మూడో రోజు ఏంటంటే కనుమ పండగ. అంటే కనుమ పండుగ అంటే ఏంటి? ప్రకృతిలో మనతో పాటు మొత్తం చరాచర సృష్టిలో జీవాలు, పక్షులు అన్నీ ఉన్నాయి. ప్రథమంగా మనకి జీవనాధారం అన్నమయ శరీరం తయారవ్వడానికి, మనం ఆహారం తినడానికి, పంటలు పండడానికి కారణమంతా ఎవర్రా అనంటే పశువులు గాబట్టి. సో, ఆవొచ్చేది భూమి మీదకొచ్చి ప్రకృతి జరగడానికే తప్ప మనం ఏదో మనం కాఫీలు, టీలు అవి తాగడానికైతే గాదు గదా! ఎందుకంటే ఈరోజు ఒక 20-30 కోట్ల దాకా ఆవులు, గేదెలుంటాయి భారతదేశంలో. అవన్నీ ఒక రోజుకి 8 కోట్ల నుంచి 10 కోట్ల లీటర్ల పాలిస్తాయి. కానీ 80 కోట్ల నుంచి 90 కోట్ల లీటర్లు తాగేస్తున్నారు జనం. మరి ఆ 70 కోట్ల పాలు ఎక్కడి నుంచొస్తుంది? ఏ పాలనేది మీకే తెలుసు. పాలిచ్చే ఆవే పాలు తాగదు. మనకెందుకు పాలో అర్థం గాదు. డాక్టర్లేదో జెప్తారు. కాల్షియం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని. మీరు గూగుల్‌లో కొట్టి చూసుకోండి. ఒక కేజీ నువ్వుల్లో ఎంత కాల్షియం ఉంటది? లీటర్ పాల్లో ఎంత కాల్షియం ఉంటది? మనమే జూసుకోవచ్చు. కాల్షియం దేంతో ఎక్కువుంటుంది అనేది. మన ఆర్గానిక్ బెల్లంలో ఉంటుంది, తమలపాకంలో ఉంటుంది, నల్లేరు పచ్చడిలో ఉంటుంది.
సో ప్రకృతి ఇచ్చిన, పరమాత్ముడు ఇచ్చిన దాంతో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అట్టని పాల్లో ఉంటుందా అంటే పాలు వచ్చింది మన కోసం కాదు కదా. సో పాలు క్రియేట్ అవుతుంది, పాలు పెరుగు అవుతుంది, పెరుగు వెన్న అవుతుంది, వెన్న నెయ్యి అవుతుంది, నెయ్యి హోమాలు వేస్తే హోమంలో నుంచి వచ్చే పొగ మేఘాలకు తగిలి వర్షాలు పడి, వర్షాలు వల్ల పంటలు పండుతాయి, పంటల వల్ల ఆహారం వస్తుంది, ఆహారం తిని అన్నమయ శరీరం తయారవుతుంది. ఇలా సృష్టి సైక్లింగ్ అవుతుంది. అందుకనేసి పశువులు, ఎందుకంటే మనిషి మన ఆత్మ ఏదైతే ఉందో, మనం చివరి జన్మ వచ్చి శాకాహార జీవులుగా వస్తామండి. మనం ముందు ఖనిజ సామ్రాజ్యంలో ఉంటాము, తర్వాత వృక్ష సామ్రాజ్యంలోకి వస్తాం, తర్వాత జంతు సామ్రాజ్యంలోకి వచ్చి ఫస్ట్ వచ్చి క్రూయల్ అనిమల్, మాంసం తినే క్రూర జంతువులుగా ఉంటాము. మళ్ళా సాధు జంతువులుగా జన్మలు తీసుకొని మనిషి వెనకాల తిరుగుతాం మనం, ఆవులు మేకలు అలాగా. తర్వాత మనకి మానవ జన్మ అనేది వస్తుంది. కాబట్టి కనుమ పండుగ ఏంటంటే ఆవులకి ఆ రోజు కృతజ్ఞతలు చెప్తూ వాటిని అలంకరించి వాటికి ఆ రోజు రెస్ట్ ఇవ్వాలి, రిలాక్స్ ఇచ్చి వాళ్ళతో మమేకం అవ్వాలి. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారండి, జల్లికట్టు పేరుతో పైశాచికంగా వాటిని తరిమేసి పట్టుకోవడం ఎంత దుర్మార్గం అంటే అంత పెద్ద దుర్మార్గం. మీరు చూసుంటారు, పర్మిషన్ ఇకపోతే సుప్రీంకోర్టు నుంచి తమిళనాడు వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు దాన్ని సాంప్రదాయం అని. ఆవుల్ని ఎద్దుల్ని తరిమేసి దాని వెనకాల పరిగెత్తడం అనేది ఒకసారి మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను నేను. అది ఎంత ఇదనేది అలా కాదు కదా మనం వచ్చింది. సో ఎనీహౌ, మనం సబ్జెక్ట్ ఈరోజు సంక్రాంతి గురించి కాదు కాబట్టి నాకు తెలిసిన పరిమిత జ్ఞానంతో సంక్రాంతి గురించి చెప్పాను. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మనం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే 369. ఏం నాగమణి మేడం, ఏంటి ఇంతటి ఇది 369? సార్ నాకు కూడా ఐడియా రావట్లేదు సార్. ఆలోచించాను కానీ ఐడియా రాలేదు సార్. పోనీ టైటిల్ పెట్టి గ్రూప్ లో ఎంతమందికి వచ్చిన ఆలోచన ఇంతటికి 3, 6, 9 కొత్తగా ఏమనిపించింది? ఎవరైనా అన్మ్యూట్ చేయండి, చెప్తారేమో. కొంచెం మాట్లాడించండి, ఎవరినో ఒకరినో ఇద్దరినో, కొంచెం చర్చిద్దాం మనం. నరసింహులు సార్ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి సార్. సార్ మాట్లాడతారులేండి, పరిచయమే కాబట్టి. లక్ష్మీపతి సార్ మీకు కూడా ఇస్తున్నాను అన్మ్యూట్ ఆప్షన్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్, నాతో చర్చించవచ్చు మీరు. కాకపోతే ఏంటంటే పక్కన డిస్టర్బ్ లేకుండా ఇంట్లో టీవీలో. నమస్తే నరసింహులు. 369 అంటే అది పూర్తి నాకు క్లారిటీ కూడా తెలియదు సార్. సినిమా ఒకటి చూసాను అంటే బాలకృష్ణ గారిది, ఆదిత్య 369. 369. పోనీలే, మంచిదే. ఏదో ఒకటి మొత్తానికి గతంలోకి వెళ్ళాలా భవిష్యత్తులోకి వెళ్ళాలా, ఒక సినిమా కాన్సెప్ట్ అయినా పట్టినావు మైండ్ లో. సేమ్ మనిషి కాన్సెప్టే అది. మనం బాధల్లో ఉన్నామంటే గతంలో ఉన్నట్టు, భయంగా ఉన్నామంటే భవిష్యత్తు గురించి ఆలోచించినట్టు. సో కాబట్టి ఏదో ఉంటే దాంతోనే దీంతోనే ఉన్నాం మనం. అట్టయినా సినిమా గురించి అయినా ఆలోచించినాం, గొప్ప విషయమే అది. భవిష్యత్తు భలే ఉంటుంది కదా సినిమాలో. అవును సార్. వాళ్ళ పిల్ల అని చెప్తుంది, వస్తా కిలో టమాటాలు తెచ్చాయి 1500 ఈ రోజు, తక్కువ రేట్ ఉంటుంది. అంటే చాలా మందికి అర్థం కాని విషయాలు. అంటే దాంతో వాడు ఫ్యూచర్ లో పోయినాక ఒళ్ళంతా బొబ్బలు వచ్చేస్తుంది వాడికి. అవును సార్, దాంట్లోకి అది గోళం ఉంటుంది, దాంట్లోకి వెళ్ళినప్పుడు అది అర్థం కాని విషయాలు. అంటే మనకు కూడా ఇంకొక 2-3 ఏళ్లలో 50-60 డిగ్రీలు వెళ్ళిపోతుంది వేడి, ఏసీలు కూడా పనిచేయవు, అది తెలియడం. ఈ ఇయరే వస్తుందండి సార్, ఈ ఇయరే 50 degrees వస్తుంది అంటున్నారు సార్. మీదే వస్తుంది, ఎందుకంటే ఈసారి చలి ఎక్కువ ఉంది అన్నప్పుడు మనకు అర్థం అవుతుంది ఎండ కూడా ఎందుకు రాబోతుంది, ముందుగా ఉండాలి. 50 వస్తుంది మరి మాకు తిరుపతిలో అయితే దారుణంగా ఉంది సార్. 2 నెలలుగా మంత్స్ ఎప్పుడూ లేదు నా ఇన్నేళ్ళ జీవితంలో. ఇంత చలి ఇంత ఇది లేదు, పోయిన సంవత్సరం కూడా లేదు. మదనపల్లి 11 వచ్చింది సార్ ఈసారి. 11 degrees వచ్చింది సార్ మదనపల్లి. 11 degrees వచ్చింది, అదే చెప్తున్నా నేను. అంటే ఇది వస్తుందంటే మనం ప్రిపేర్ గా ఉండాలి, వేడి ఎంత వస్తుంది. 50 దగ్గర అవుతుంది, వేడి ఎక్కువ అయిపోయింది సార్. అదే కాబట్టి ఏంటంటే కనీసం నువ్వు సినిమా అయినా గుర్తుపెట్టుకున్నావు. ఇంకా మిగతా ఎవరికి వచ్చినాయి డౌట్లు? 369 అంటే ఏంటి సార్? అది 3 1 3 2 3 3 మొదటి నంబరు హెచ్చించబడుతున్నాయి కదా సార్. 3 2 3 3. ఈ 9కు చాలా సంఖ్యాశాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరి అంటే ఈ మహాభారతం కానీ
పర్వాలు అన్నీ కలిపితే ఈ యుగాలు కానీ కొన్ని నంబర్లు అన్నీ కూడా ఈ 9కి అటాచ్మెంట్ ఉంటుంది సార్. దానికి మరి ఈ 3 మూలం కాబట్టి ఏమన్నా 3 2 జా 6 3 3 జా 9 అట్లా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని నాకు అనిపించింది సార్. అయ్యో సూపర్ సార్. మీరు పేరు సార్ ఎడ వీడియో ఆన్ చేయలేదు. నా పేరు వెంకటప్రసాద్ సార్, వెంకటప్రసాద్. ఓకే మీ ఓకే పేరు విశ్వప్రసాద్, నా పేరు వెంకటప్రసాద్ ఓకే ఓకే సార్. సార్ ప్రసాద్ అంటే ప్రపంచానికి, సా అంటే సాధన, ధ్యా అంటే ధ్యానం సార్. కలిపి షార్ట్ నేమ్ ప్రసాద్. చాలా చక్కటి వివరించారు సార్. ప్రసాద్ అనే వాళ్ళందరికీ సార్ ప్రసాద్ అనే వాళ్ళకి నాలెడ్జ్ చాలా బాగుంటుంది సార్. చూసాం, చాలా మందిని చూసాం సార్. అదే సార్, ప్రసాద్ షార్ట్ నేమ్. దాన్ని విడదీస్తే ప్రపంచానికి సాధనాన్ని, ధ్యానాన్ని ఇచ్చేదాన్ని ప్రసాద్ అంటారు. అవును సార్. అయితే నవగ్రహాలు దాని గురించి సార్ కొత్తగా ఆలోచించారు. అందుకే చర్చిస్తే మనకు అర్థం అవుతుంది ఎవరెవరు ఆలోచించినారు, ఏమి ఆలోచించినారు అనేది. ఇంకెవరు ఏం ఆలోచించారు? సార్ అదే సార్, నవధాన్యాలు. సార్ ఒక ఎక్కం లాగా నేను ఇంతకు ముందు ఇక్కడ చదివాను సార్. ధ్యానం చేస్తే మన జీవితం 9వ ఎక్కం లాగా ఉంటుంది, ధ్యానం చేయకపోతే మన జీవితం 8వ ఎక్కం లాగా ఉంటుంది. కొన్ని చదివాను సార్ అది. సూపర్ మేడం. ఎందుకంటే భాష సినిమాలో 8వ ఎక్కం మీద పాట ఉంది. 8లో లోకం ఉంది, రా రా రామయ్య. 16లో తెలుసుకోకపోతే లైఫే కాదు, చదవకపోతే 24లో పెళ్లి కాకపోతే నువ్వు మనిషే కాదు, 32లో బిడ్డను కనకపోతే తండ్రే కాదని ఏదో ఒక పాట ఉంది, వెరైటీగా ఉంటుంది అది. విశ్వం అంతా 9తో ముడిపడి ఉంటుంది అంటారు సార్. విశ్వం అంతా టోటల్ గా 9తోనే ముడిపడి ఉంటుంది అంటారు సార్. నవధాన్యాలు, నవగ్రహాలు, అట్లా అన్ని 9 అష్టోత్తరాలు 108 అంటారు. 9 టోటల్ వస్తుంది అట్లా. మేడం ఇంకెవరో చెయ్యెత్తున్నారు చూడు, అన్మ్యూట్ చేయండి. రాధా ఎవరు? ఇస్తున్నాను సార్. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం కూడా ఏదో ఆలోచన వచ్చినట్టుంది. అంటే మీరే చెప్పేస్తున్నారు క్లాస్ ఈరోజు, నేను చెప్పక్కర్లేదు. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. రాధా మేడం మాట్లాడండి మేడం. మళ్ళీ అన్మ్యూట్ అయ్యారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం మాట్లాడండి. మేడం అన్మ్యూటే వస్తుంది మీకు. అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేయండి, లేదా అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ ఇచ్చే. నమస్తే సార్. నమస్తే మేడం. నేను సార్ రాధాని. రాధా మేడం టీచర్ కదా? ఓకే సార్, నేను సార్ టీచరే కదా? నమస్తే సార్. అవును సార్. అవును సార్. మేడం చాలా రోజులు అయింది. సూపర్ మేడం. సార్ మీరు అక్కడ కదా, పశ్చిమ గోదావరి జిల్లా కదా? పశ్చిమ గోదావరి కాదు, పార్వతపురం మన్యం సార్. మన్యం పార్వతపురం మన్యం సార్. ఓకే ఓకే సూపర్ మేడం. ఫస్ట్ టైమా మా అవతార్ బాబా గ్రూప్ లో యాడ్ అవ్వడం మీరు? మార్నింగ్ సార్ నేను మీతో చాలా సార్లు మాట్లాడాను. మీరు నన్ను మర్చిపోయారు. మీరు టానిక్స్ గురించి, నెక్స్ట్ మన గోల్డ్ వెల్త్ స్కీమ్స్ గురించి గట్రా నాతో చెప్పారు కదా సార్. నేను మర్చిపోయేది ఏముండదు, కానీ మీరే మాట్లాడి కాల్ చేయట్లేదు అంతే. మీరు టీచర్స్ డే రోజు టీచర్స్ గురించి ఏమైనా చెప్పండి సార్ అంటే మీకు నేను వాట్సాప్ లో పెట్టాను టీచర్ అంటే ఏమని కూడా. అన్ని చెప్పారు సార్. థాట్స్, ఎమోషన్స్ అవన్నీ చెప్పారు. నేను కూడా పిల్లలకు కూడా చెప్పాను. మీరు పశ్చిమ గోదావరి జిల్లా అన్నారు. మీరు పిల్లలకి చెప్పాలని అడగలేదు. మేము టీచర్స్ అంతా గెట్ టుగెదర్ అవుతున్నాం అంటే టీచర్ అంటే పెట్టాను. అవునవును, ఆ రకంగా అది మళ్ళీ టీచర్స్ డే కూడా ఉపయోగించాను సార్. అదే టాపిక్ ని టీచర్స్ డే కూడా ఉపయోగించాను సార్. 369 పెట్టారు కదా సార్. 369 పెట్టారు కదా సార్. 1:2:3 రేషియో. 1:2:3. 3 గంటలు ధ్యానము, 2 గంటలు సజ్జన సాంగత్యము, 1 గంట పుస్తకాలు అంటే పుస్తక పఠనం అని నా ఒపీనియన్. సాధ్యం. సూపర్ మేడం. మేడంకి ఒకసారి చప్పట్లు కొడదాం.
సూపర్ గా ఆలోచించారు మేడం. అంటే నాకు కూడా కొత్త పాయింట్లు ఇచ్చారు మీరు. చూడండి ఎన్ని యాడ్ అవుతుందో ఒక టైటిల్ పెడితే మనం. ఒక టైటిల్ కి సార్ ఇన్ని. మీరు చెప్పండి మేడం. చెప్పేటట్టు మీరు ఎంత బాగా చెప్తారు సార్. మీరు చెప్పిన ప్రతి వర్డ్ కూడాను, ప్రతి పదంలో కూడాను ఒక కవిత్వం ఉంటది, ఒక మ్యాటర్ ఉంటది, అది అర్థం చేసుకునే కంటెంట్ ఉంటుంది సార్. మనం చెప్పేదే ఉండదు మేడం. మీరు మా దగ్గర ఉందా లేదా అనేది బయటికి రప్పిస్తారు. మీ గొప్పతనమే అది. ఇప్పుడు ఒక మేడం గారు 4 బాగున్నారు రోజులు సార్. బ్రహ్మాండం మేడం. 4 రోజులు మనం తినింది జీర్ణం కాలేదనుకో నాగమణి మేడం, ఏం చేస్తాం? మంచి మోషన్ టాబ్లెట్ వేస్తాం. అవును సార్. వరుసగా మోషన్ వచ్చి కడుపులో ఉండేదంతా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ టాబ్లెట్ గొప్పతనం కదా అది. అవును సార్. లైక్ దట్ విశ్వప్రసాద్ ఇన్ని విషయాలు చెప్తాడనే విషయం నాకు కూడా తెలియదు, మీరు లాస్ట్ లో చెప్తే తప్ప. సో క్రెడిట్ గోస్ టు మీదనమాట. మీ దగ్గర ఉంది ఆ గొప్పతనం. మీరు నా దగ్గర ఇన్ని మాట్లాడిస్తున్నారు. సో ఓకే మేడం. 369 అంటే ఏంటంటే మనకి 1 నుంచి 9 దాకా ఉంటుంది, మళ్ళీ 10 ఉంటుంది, మళ్ళీ ఇదే అంకెలు రిపీట్ అవుతాయి. సో కీలకం ఏంటంటే 9 దాకే మెయిన్ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే 3 అంటే మీరు చూడండి, 3 అంటే 3 గుణాలను వదిలేవాలి మనం ప్రధానంగా. తమోగుణం, రజోగుణం, సద్గుణం, 3 గుణాలని వదులుకోవాలి. ఆ సద్గుణం కూడా వదిలి శుద్ధ సాత్వికం, నిరాకార స్థితికి వెళ్ళిపోవాలన్నమాట. సో 3 గుణాలు వదిలేవాలి, అదే కీలకం మన జీవితం. అందుకని గుళ్ళో 3 ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకు గుళ్ళో 3 చేయాలంటే గుళ్ళో 3 గుణాలని గుళ్ళో వదిలేవాలి మనం. అందుకని 3 ప్రదక్షిణలు చేయాలి. మీరు 11 చేసినా 108 చేసినా మోకాలు నొప్పులు వస్తుంది తప్ప దానివల్ల ఏం రిజల్ట్ రాదు. ఇన్ని రౌండ్లు తిరిగితేనే ఇస్తాననేవాడు దేవుడు కూడా కాదు. మీకు ఆపదలు వచ్చినప్పుడే దేవుడిని తలుచుకునేదానికి దేవుడు ఏమి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కాదు కదా. అట్లా కాదు. సో కాబట్టి 3 గుణాలని మనం సరెండర్ చేయాలి గుళ్ళో. సో అందుకని 3 ప్రదక్షిణలు పెట్టారనమాట. సో కాబట్టి శివుడి చేతిలో త్రిశూలం అయినా చేతులు ఎందుకు ఉంటుందంటే 3 గుణాలని నా అదుపాజ్ఞల్లో పెట్టుకున్నాను అని తెలియజేయడానికి త్రిశూలం. అంటే 3 గుణాలు ఆయన అదుపాజ్ఞల్లో ఉంటాయి. 3 నామాలు పెట్టుకున్నా, నిలువు నామాలు పెట్టినా, అడ్డనామాలు పెట్టినా ఏదైనా 3 గుణాల మీదే ఉంటుంది. పెళ్ళి అయ్యేటప్పుడు కూడా 3 ముళ్ళు ఎందుకు వేస్తారు? 5 ముళ్ళు వేయచ్చు కదా, 2 వేయచ్చు కదా. అంటే 3 ముళ్ళు వేయరా అని అంటే ఈ 3 గుణాలు ఏమే తెంపుకొని మోక్షం వైపు వెళ్ళిపోవాలి మనం. దాన్ని తీసుకొని వెళ్ళిపోవడమే. అంటే మాయకి వంగి కదా బొట్టు కడుతున్నారు. స్త్రీ అనేది ఎంటర్ అవుతుంది ఆ రోజు జీవితంలోకి. స్త్రీ అంటే ప్రకృతి కాబట్టి ప్రకృతికి బొట్టు కడుతుంటాడు. అంటే మాయకి బొట్టు కడతాడు అనమాట. ఈ మాయలో నుంచి బయటపడాలి. అందుకని ఆ 3 గుణాలని తీసుకొని వెళ్ళిపోవడమే ముక్తి, మోక్షం అనే పదాలు ఉంటాయి. సో కాబట్టి మన జీవితంలో 3 అనేది ప్రధానం. త్రిమూర్తులు కానీ, ముల్లోకాలు కానీ 3 ప్రభావం ఎక్కువ చూపిస్తుంటుంది మనకి. సో కాబట్టి 3 గుణాలు వదిలేవాలి. తమోగుణం, రజోగుణం, సద్గుణం. తర్వాత 6 అంటే ఏంటంటే మనకున్న అర్షడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆచార్యాలు 6. ఇది కీలకం కదా. సో ఈ 6 వదులుకోవాలి. సో 3, 6, 9 అంటే 3, 6 అంటే ఈ 3 గుణాలు వదలాలి, 6 వదిలేవాలన్నమాట. సో అందుకనే చూడండి 1 నుంచి 9 దాకా ఉంటుంది. 3 గుణాలు, 6 అర్షడ్ వర్గాలు, 9. మళ్ళా 10 వస్తుంది కదా. అంటే 10 ఎట్టేస్తాం? 1 వేసి 0 వేస్తాం. అంటే 1 అంటే ఏమి మనం, 0 అంటే ఏమి శూన్యమైపోవడం. అంటే 10 అంటే ఏంటి? మీరే దేవుడని. శూన్యమైపోవడం అంటే మనమే దేవుడు అనే విషయం తెలుసుకోవడానికి 1 తర్వాత 0 వస్తుంది. 0 అంటే శూన్యంలోకి వెళ్ళిపోవడం. అంటే మీరే లేరు, మీరే శూన్యం అనమాట. మనమే పరమాత్ముడు అయిపోయినట్టు. సో కాబట్టి మీరు 1 నుంచి 10 దాకా అంకెల్ని అంటే ప్రతిరోజు మన పరమాత్ముడు అనే దానికి సింబాలిక్ గా మన దగ్గర ఉన్న ఈ సంఖ్యాశాస్త్రం, ఆల్ఫాబెటిక్స్, ఇవి మనకున్న ఇవన్నీ మన మీద అంకెల్ని పట్టుకున్నా మనకు అర్థమవుతుందండి. హల్లులు, అచ్చులు ఇవన్నీ కూడా చూసుకుంటే భగవంతుడికి మనకి కనెక్ట్ ఉంటుంది అనమాట. అందుకని ప్రధానంగా 369 ఏంటంటే 3 గుణాలు, 6 షడ్ వర్గాల్ని వదిలేసుకున్నామంటే 10. 1 అంటే జీవుడైన మీరు, శూన్యం 0 అంటే దేవుడికి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఏమంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 9. సో ఈ 9లో ఏమవుతుంది మీకు అని అంటే ప్రధానంగా మనకు పిరమిడ్ సొసైటీ కానీ గురువు గారు చెప్పింది మనం పాటించాల్సింది ఈ 9లో వచ్చి 1 మేడం, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 1 యుక్తాహారం, మితాహారం, నిరాహారం. ఫస్ట్ కాన్సెప్ట్
యుక్తాహారం, మితాహారం, నిరాహారం. రెండోది వచ్చి యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. మూడోది వచ్చి యుక్త యోచనం, మిత యోచనం, నిర్యోచనం. 9 అయినాయి కదా. చెప్పండి నాగమణి గారు, ఏం చెప్పాను? సార్ యుక్తాహారం, మితాహారం. ఉమ్. నేను రాసుకోలేదు సార్, లో ఉన్నాను. రాసుకోవాలి సార్. సార్ ఎప్పుడు హోస్ట్ ఎప్పుడు పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చో ఉండాలి. సార్ ఆ పొలానికి వచ్చాను సార్, శనిక్కట్టు నువ్వు వీకిస్తున్నారు. పొలానికి పోయినావా, నువ్వు ఆడికి పోయినా మేము అడగలేదు. అది నీ ఇష్టం. అది నువ్వు పొలానికి పో, ఎక్కడికైనా పో, పెన్ను పేపర్ చేతిలో పెట్టుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు చెప్పారు కదా, ఇంకోసారి నెక్స్ట్ టైం క్యారీ చేస్తాను సార్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా. పెట్టుకోవాలి మేడం. ఇప్పుడు చూడండి, నేను చూడండి బుక్లు పెట్టుకోండి. మీరు దేవుళ్ళు, మీరందరూ క్వశ్చన్లు వేస్తే నేను ఏదో ఒకటి చెప్పాలి కదా. పక్కన ధైర్యంగా బుక్లు పెట్టుకోండి. నేను ఎందుకు పెట్టుకోన్నానంటే అది పద్ధతి, అది అంతే. అంటే పొద్దున చెప్పాడు సార్ అనుకోకుండా పొలానికి వెళ్ళాలని, ఆ. ఇంకా ఆ టెన్షనే ఉందన్నమాట. ఈ టైంలో నేను లలిత మేడం కి క్లాస్ కూడా చెప్పడానికి లేదు కదా, ఎర్లీ మార్నింగ్. పొలానికి వెళ్ళేదానికి కూడా టెన్షన్. మీ పొలమే కదా మేడం. అంటే కొంచెం ముందు రోజు చెప్తే కదా సార్ ఏదైనా ప్రిపేర్ అయ్యేది నేను కూడా. ఇంత తెల్లారితో పొలంలోనికి ఎవరు బొమ్మన్నారు? ఇంత తెల్లారితో పొలం దగ్గరికి పోయి ఏం చేస్తారు? శనిక్కట్టు వీకిస్తున్నాం సార్. సూపర్. మరి మంచిదే కదా, ప్రకృతి, మట్టి స్మెల్ బాగుంటుంది కదా, అది టెన్షన్ ఎందుకు? ఆహా అట్లా కాదు సార్, ఇది క్లాస్ ఉంది కదా, లేకపోతే నాకు కూడా పొలానికి రావడమే ఇష్టమే. అదే మేడం, ఇప్పుడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, తిరుపతిలో ఉండేవాళ్ళు, మాకు లేదు ఈ అదృష్టం. తెల్లారితో వేరుశనగలు తోటకాడికి పోయి మట్టి వాసన పీక్కొని, ఆ పీకిన వేరుశనగకాయలు అక్కడే పొలంలో నిప్పు పెట్టి కాల్చుకొని తినడం ఎంత అందంగా ఉంటుంది, ఎంత అద్భుతం, అవును. అమృతం అది. అది టెన్షన్ దేనికి మేడం? పని చెప్పినారని కోపం మీకు మీ ఇంట్లో వాళ్ళు. ఆహా అట్లేం లేదు సార్, ముందు చెప్పలేదు కదా, ప్రిపేర్ అవ్వలేదు, అంతేం లేదు. ప్రిపేర్ అయ్యేది ఏం లేదు, కానీ పిరమిడ్ మాస్టర్ ఈ ఎక్స్క్యూజెస్ అన్ని చెప్పకూడదు. ఓకే సార్, మీరు చెప్పినారు కదా, ఖచ్చితంగా నేను ఏ వర్క్ లో ఉన్నా పెన్ను పేపర్ పక్కన పెట్టుకోవడం నేర్చుకుంటాను సార్. సో మనం ఏంటంటే అన్ని లెక్కన, కృష్ణుడి లెక్కన ఉండాలి. అన్ని ఉండాలి. మనం ఆయుధం పట్టకూడదు, యుద్ధం చేయకూడదు, కానీ అన్ని మనం రెడీగా ఉండాలి. ఓకే సార్. సో ఇప్పుడు చెప్పండి, యుక్తాహారం, మితాహారం, నిరాహారం. అవును సార్. రెండవది మిత యుక్త యుక్త యోచన, మిత యోచన ఉమ్, అని చెప్పారు. నిర్వయోచన. సార్ యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. నిర్భాషణం. సో కాబట్టి ప్రధానంగా దీన్ని మీకు ఇంకా బాగా అర్థమయ్యేవాళ్ళంటే మనస, వాచ, కర్మ, షార్ట్ గా. అవును సార్. సో మనసు అంటే ఏంటి? ఆలోచనలు కదా. అంటే అవును సార్. మైండ్ దోలో ఉండేది ఆలోచనలు, కాబట్టి ఇది మనసు అనుకుందాం. వాచ అంటే నోరు, అంటే వాక్కు. కర్మన అంటే ఏంటి? అంటే శరీరంతో చేసేది. సో కాబట్టి కర్మన అది. సో కర్మన అంటే ఏంటి? శరీరానికి సంబంధించి, కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం? యుక్తాహారం, మితాహారం, నిరాహారం. సో యుక్తాహారంలో మనం ఇంతవరకు ఏ జీవితంలో ఉన్నాం? అయుక్తాహారంలో ఉన్నాం. మనం జ్ఞానం తెలియనప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏం తింటున్నాం? కానీ మాంసం తింటున్నాం, జంతువులను చంపి తింటా ఉన్నాం, ఏం తినాలో తెలియకుండా తింటా ఉన్నాం. సో ఎందుకంటే తినేదానికే బతికేది రాక్షసులు, అయితే బతకడానికే తినేది జంతువులు అన్నమాట. సో మనిషి ఎక్కడున్నాడు? ఆవు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు గడ్డే తింటుంది. దాని ఫుడ్ ఏమి మార్చలేదు. అదేమి స్విగ్గీ ఆర్డర్ ఇవ్వట్లేదు, ఏమి డీప్ ఫ్రైడ్ ఐటెంలు ఏం తినట్లేదు. సో అదేం చేస్తుంది? ఒక తట్టపేడ 1 నిమిషంలో వేసేసి వెళ్ళిపోతుంది. అది మనం పోతే 40 నిమిషాలు ముక్కుతాం మా బాత్రూంలో. ఎంట్రీ ముఖ్యం కాదు, ఎగ్జిటే ముఖ్యం కదా. ఏం తిన్నాం అనేది కాదు, ఎంత టైంలో బయట వచ్చేసింది అనే దాన్ని బట్టి హెల్త్, మీరు ఎంత బాగా బాడీ మెయింటైన్ చేస్తున్నారు అనేది 2 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో తినిందంతా వచ్చేవాలి. అప్పుడే బాడీ పర్ఫెక్ట్ ఉన్నట్టు. అలా కాకుండా మనకు తినే మోషన్ ఏదైనా గట్టిగా పడుతుంది, రాళ్ల మార పడుతుంది అంటే 3 రోజులు 4 రోజుల ముందు ఫుడ్ అది పేగుల్లో గడ్డగట్టిపోయి వస్తుంది. అది అంటే బాడీ పర్ఫెక్ట్గా లేదని అది కదా. 21 అడుగు నుంచి పేగుల్లో నుంచి వస్తుంది అని అంటే మనం సరైన ఫుడ్ తీసుకోవట్లేదు. దీనికి ఎవరు చెప్పక్కర్లే, మనం బాత్రూమ్ పోయినప్పుడే తెలిసిపోతుంది మనం ఏం తింటున్నాము, మన బాడీ ఎలా కండిషన్లో ఉందా లేదా అని. అందుకనేసి ఏమరా అంటే యుక్తాహారం
అంటే తెలుసుకోవాలి మనం ఏం తినాలి, ఏం తినకూడదు. అజ్ఞానంలో ఏం తిన్నాము, తెలుసుకున్నాక ధ్యానంలోకి వచ్చినాక ఏం తినాలి. సో దీన్ని మళ్ళా తెలుసుకున్న తర్వాత మితంగా తినాలి. బాగుంది కదా, వెజిటేరియన్ కదా, క్లైమేట్ చల్లగా ఉంది, డిసెంబర్ నెల కదా, బాగా వేడిగా అని మళ్ళీ ఎట్టబడితే అట్ట ఎంత పడితే అంత ఎక్కువ తినేయకూడదు. ఎప్పుడు కూడా కడుపు ఆకలి మీదే ఉండాలి. అంటే సగం తినాలి. మనకేంటి 75% బాడీలో 3/4 భాగం వాటర్ ఉంటుంది, మిగతా అంతా కూడా గాలి, ఎయిర్ ఉంటుంది, అగ్నితత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉంటుంది బాడీలో. వాటికి ఇచ్చే ప్లేస్ వాటికి ఇవ్వాలన్నమాట. వాటి ప్లేస్ను కూడా మనం కవర్ చేసేటట్టు తినేసినాం అనుకోండి, అప్పుడు బాడీని ఎలా మెయింటైన్ చేయాలి? అలా తిన్న తర్వాత నడవాలి. అది చేయలేం మనం. ఈరోజు భూమి మీద ఇంతమంది ప్రకృతి వైద్యాలు, కాదరవల్లి, మంతిని సత్యనారాయణరాజు, బోల్డ్ అంతమంది వచ్చినారు. మనకు కూడా హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఇంత తినాలనా, ఎంతమంది తినాలనా, ఏది చేయాలో తెలియడం లేదు, ఎవరు తినాలనో తెలియడం లేదు. తిట్టుకుంటున్నాం మనం, కానీ అన్ని చూస్తున్నాం, ఏదో చేయాలని ప్రాకులాడుతున్నాం. కానీ లాస్ట్కి ఏమవుతుంది, మళ్ళీ విసుగొస్తుంది. ఇన్ని నా ఎవడేదో ఏదేదో చెప్పేస్తారబ్బా అనేసి. కానీ ఒకటి ఆలోచించండి మాస్టర్స్, ఇన్ని చేయడానికి రీజన్ ఏంటంటే సరైన ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు మన దగ్గర. అది మెయిన్. మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఎందుకనంటే రాను పోను ఏమవుతుందంటే డ్రోన్లో మన జీపీఎస్ పెడితే డ్రోన్ వచ్చి మనకి తినిపించేస్తుంది. అట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మనం. మనం బండిలో పోతా ఉండి డ్రోన్ వచ్చి మనకి టిఫిన్ పెట్టేసి వెళ్ళిపోతుంది. మన బండి తోలుతానే ఉండొచ్చు, అదే తినిపిస్తుంది. అట్లాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం మనం. సో కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ టోటల్ నిల్ అయిపోయింది. మనిషి ఒక రోజు కనీసం 10,000 అడుగులైనా నడవాలి. సో 10,000 అడుగులు నడవాలని అంటే ఎట్లా వీలవుతుంది? మీరు 1,200 అడుగులు నడిస్తే 1 కిలోమీటర్ నడిచినట్టు. 40 నిమిషాలు నడిస్తే 4 కిలోమీటర్లు నడవచ్చు మీరు. ఒక ఇడ్లీలో 58 క్యాలరీలు ఉంటుంది. చట్నీ సాంబార్ తిన్నారంటే 75 క్యాలరీలు అవుతుంది. 4 ఇడ్లీలు తిన్నారంటే 300 క్యాలరీలు అవుతుంది వడ లేకుండా. సో 300 క్యాలరీలు అవుతుంది 4 ఇడ్లీలు తింటే. మీరు గంట నడిస్తే 60 క్యాలరీలు తగ్గుతుంది. మరి మీరు తినింది టిఫిన్ 4 ఇడ్లీలు అంటే 300 క్యాలరీలు తిన్నారు తెల్లారితో. గంట నడిస్తే 60 క్యాలరీలు తగ్గుతుంది. మిగతా రిమైనింగ్ 240 క్యాలరీలు ఎలా తగ్గుతుంది? తగ్గదు కదా, అది పోయి ఫ్యాట్ సెన్సర్లో స్టోర్ అయిపోతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్. దీనికంతా మనం ఎవరిని అడగక్కర్లేదు, మనకు తెలియాలి దీని మీద అవగాహన. అంటే ఒక టిఫిన్కే మనం తెల్లారితో 1-2 గంటలు వాకింగ్ చేసినా కాఫీ, టీ, టిఫిన్కే మనకు అది స్టోర్ అయిపోతుంది. మరి మధ్యాహ్నం తినే రైసు, నైట్ తినేది, ఇవన్నిటికీ మనం యాడ్ నడుస్తున్నాం. ప్రాబ్లం అక్కడ వస్తుంది మనకి. సో మనం తినే క్యాలరీలకి ఫిజికల్ ఎక్సర్సైజ్కి సంబంధం లేకుండా ఉంది మనకి. అంటే పరిగెత్తే జీవితాల్లోకి వెళ్ళిపోయినాం మనం. అంటే హుస్సేన్ బోల్ట్ మరి ఒక రోబో మరి పరిగెత్తుతున్నాం. మనం పరిగెత్తుతూ నెక్స్ట్ జనరేషన్ పుట్టే పిల్లలను కూడా తరుముతున్నాం మనం. ఎందుకు తరుముతున్నామో మనకు కూడా తెలియదు. ఒకప్పుడు మనిషి వేటాడి పరిగెత్తి హీట్ ఎత్తుకొని పరిగెత్తేవాడు. కొండపై నుంచి రౌండ్గా దొల్లుతున్న రాళ్ళను చూసి చక్రంగా అనుకున్నాడు. ఆ రోజు రాళ్లతో బండి తయారు చేశాడు, వేటకు మొదలు పెట్టాడు. ఈరోజు విమానాలు కనుక్కుంటున్నాం. విమానాలు కనుక్కొని యాడికి వెళ్తున్నాం? ఒకసారి ఆలోచించండి, తినడానికే కదా. వీడు తినడం, వీడి తర్వాత వీళ్ళ వంశం అంతా తినేదానికి దాచిపెట్టడం, ఇది తప్ప వేరే వర్కే లేదు. అక్కడికి పోయినా కూడా వాడి పరిస్థితి కూడా అంతే. ఆడపోయినా కూడా వాడు మళ్ళీ డైటింగే. ఆడపోయి తింటాడా తృప్తిగా అంటే? ఆడపోయి ఏదేదో కంట్రోల్ లేకుండా తినేసి మళ్ళా ఆడ డైటింగ్ ఎత్తుకుతున్నాడు. ఏం తినాలి, ఏం నిలిపేవాలి. సో పులిని కట్టేవచ్చు, నాలుగుని కట్టేయలేం. కాబట్టి మేజర్గా దీని మీదే మీకు ఒక రోజంతా పడుతుంది. 4 రోజులైనా యుక్తాహారం మీదే చెప్పాల్సి ఉంటుంది. సో మనకి 7 అయిపోతుంది కాబట్టి నేను సింపుల్గా చెప్తాను. యుక్తాహారం అంటే వాట్ ఈజ్ వాట్ అని అంటే సింపుల్ కాన్సెప్ట్ అండి. ఆచరణ చేసే వాళ్ళు చేయొచ్చు, చెప్తా నేను. తెల్లారితో పరమాత్ముడు పెట్టింది తినండి. సో ఎందుకనంటే పరిష్కారాలు ముందే ఉంటాయి, సమస్యలు మనం క్రియేట్ చేసుకుంటాం. మీరు మీ తల్లి కడుపులో పడంగానే భగవంతుడు తల్లి రొమ్ముల్లో పాలిచ్చాడు. పాలు దాగి ఎముకలు గట్టిపడి మీరు ప్రపంచంలోకి వచ్చే కొద్దికి మీరు తినేదానికి ప్రకృతిలో ఔషధాలు అన్నీ పెట్టాడు. అవన్నీ కూరగాయలు కాదు, మనం తినేదానికి కాదు. మనిషి శరీర నిర్మాణానికి, మనలో ఉన్న ఇంద్రియాలకి, వాటికి ఏ దాని ద్వారా ఆరోగ్యం వస్తుందో 12 రకాల కూరగాయలు, 12 నెలలు 12 రకాల కూరగాయలు ఎలా పనిచేస్తుంది అనేది సైంటిఫిక్గా కనుక్కొని
అవన్నీ ఔషధాలుగా మనకు పనిచేస్తాయి, ప్రకృతిలో ఉండేటివన్నీ కూడా. సో కాబట్టి ఏంటంటే ప్రకృతిలో తినడానికి కూడా ముందే మనకు పెట్టేశాడు, నాశనం చేయకుండా ఉంటే చాలు మనం. సో కాబట్టి పరిష్కారాలు ముందే పుట్టిపోతాయి. కాబట్టి పరమాత్ముడు ఇచ్చింది తినండి తెల్లారితో. ఎందుకంటే దారి తప్పిపోయినాము, పొల్యూటెడ్ అయిపోయింది, కెమికల్స్ అయిపోయినాయి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే తెల్లారుగా 9 గంటలకు రాత్రి ఒక 5-6 బాదం పప్పులు నానబెట్టుకోండి, ఒక 5-6 వాల్నట్స్ నానబెట్టుకోండి. తెల్లారితో 9కు మీకు ఏ టైం టిఫిన్ తినే టైంలో టిఫిన్ తగ్గించేసి ఏమి పరమాత్ముడు ఇచ్చిన ఈ వాల్నట్స్, బాదం పప్పులు, సన్నగా ఉండేవాళ్ళు ఒక పిడికుడు వేరుశెనగ గింజలు నానబెట్టుకోండి. దాన్ని వీటితో పాటు మార్నింగ్ తినండి. షుగర్ లేని వాళ్ళు తినాలనుకుంటే 2 అరటిపండ్లు తినండి. ఒక 30 గ్రాములు ఖచ్చితంగా ఏది తిన్నా తినకపోయినా తెల్లారితో మాత్రం 9 గంటలకి ఒక 30-40 గ్రాములు కొబ్బరి తినండి. దాంతోపాటు ఒక 5 ఖర్జూరాలు తినండి. ఒక 40 డేస్ చేసి చూడండి. మీ బాడీ ఇంటర్మీడియట్లో ఉన్నంత యాక్టివ్గా ఉంటుంది, మైండ్కి చాలా ఎనర్జీ ఉంటుంది. విత్తనాల్లో అత్యధికంగా ప్రాణశక్తి ఉండేది విత్తనాలండి. మనకు 6 రకాల ఆహారాలు ఉన్నాయి. ఒకటి విత్తనాలు, రెండోది పండ్లు, మళ్ళా మూడోది వచ్చి ఆకుకూరలు, మళ్ళా నాలుగోది వచ్చి కూరగాయలు, మళ్ళా దుంపలు, మళ్ళా పండ్లు, లాస్ట్ది వచ్చి మాంసం. 6 తినేవాడు ఉన్నాడు, 5 తినేవాళ్ళు ఉన్నారు, 4 తినేది ఉండేది, 3 తినేవాళ్ళు ఉన్నారు. ఈ 6 తినకుండా ఎండలోనే కూర్చొని ఎనర్జీ గెయిన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. వాడికి ఎనర్జీ కావాలంటే ఒక గంట ఎండలో కూర్చొని వస్తాడు, నీళ్ళు తాగుతాడు, అంతే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. మనం రీసెర్చ్ చేయొచ్చు ఉన్నారా లేదా. రకరకాల వాళ్ళు ఉన్నారు. ప్రకృతితో కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దీన్ని మీరు ఎందుకు మెయింటైన్ చేయాలని అంటే, దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఆయిల్, సాల్ట్ తగ్గిపోతుందండి తెల్లారితో పరమాత్ముడు పెట్టింది. మీరు ఈ రకంగా ఆయిల్ కంట్రోల్ చేయొచ్చు, సాల్ట్ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకనంటే మీరు ఎంత చెప్పినా ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి, ఇల్లాలు అనేవాళ్ళు రుచులకి, రుచులకి బాగా అలవాటు అయిపోయినారు, చేసేస్తున్నారు. వంటిల్లే వైద్యశాల అని చెప్పిన చెరకుడు చెప్పింది పాటించట్లేదు వాళ్ళు. ప్రకృతి వైద్యం అంటే ఇల్లాలే. వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పలేని పరిస్థితి. అంటే నన్ను దృష్టిలో, మా కాపురం, మా పద్మావతిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా నేను. మీరు ఇంకో రకంగా అనుకోవద్దండి. మెడిటేటర్ అయినా, గ్రేట్ మాస్టర్ అయినా, ఎంత సపోర్ట్ చేసినా కొంచెం చినుకులు పడతానే వేడిగా సేమియా ఉప్మానో ఏదో ఒక పెసరట్టు ఏదో కన్విన్స్ చేస్తుంది. అది సిరిధాన్యాలు దోశ పెడతానని, ఏదో మంచిదే, సిరిధాన్యాలు కొర్రల దోశలు పెడతానంటుంది, అట్లా టెంప్ట్ చేస్తుంది. కొబ్బరి చట్నీ చేస్తానంటుంది. కొబ్బరి తినే బదులు కొబ్బరి చట్నీ బాగుంటుంది కదా, కన్విన్స్ చేస్తుంది. మన నాలుగుని టెంప్ట్ చేస్తుంది ఆ పాప. మనం కూడా ఏం చేస్తాం, క్లైమేట్ కదా, కొబ్బరి చట్నీ మంచిదే కదా, సరే వేసే అబ్బా అనేది, అది కాస్త టెంప్ట్ అయి 3-4 దోశలు తినేస్తాం. అది ఇట్లా మళ్ళా క్యాలరీలు మళ్ళీ స్టోర్ అయిపోతుంది. మళ్ళా దాని గురించి ఆలోచించాలి. ఇట్లా వాళ్ళకి చాలా విద్య తెలుసు మహిళలకి, ఎట్ట క్షణంలో వీళ్ళని టెంప్ట్ చేయాలనేది. వాళ్ళు తినకపోగా మనల్ని చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మీకు అందరికి అనుభవం అయి ఉంటుంది. తమాషా ఏంటంటే, ఆ రోజు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చినట్టు మనకి లేడీస్కి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఇచ్చింది ప్రకృతి. అప్పుడు వచ్చిన వాళ్ళకంతా ఆ అక్షయ పాత్రలో తిండి పెట్టేది ద్రౌపది. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్రిడ్జ్లు పెట్టున్నారు కాబట్టి ఏ ఇంటికి పోయినా దోశలు పెడతారు మీకు. అది 3 రోజుల పిండో 4 రోజుల పిండో పెడతారు, టేస్టీగా పెడతారు. అది మీకు దొరికిన అక్షయ పాత్ర అన్నమాట. అందుకనేసి కూరలన్నీ 2 రోజులు పెడతారు. లేడీస్ మాత్రం కూరలు తక్కువ తిని తాలింపులతో భోంచేసేస్తారు. తాలింపును స్టోర్ చేయరు కదా. తాలింపు ఒక రోజే కదా, రెండో రోజుకు వాసన వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే తాలింపుతో భోంచేసేస్తారు, కూర మాత్రం మొగుడికి పెడతారు. రెండో రోజు పారబోయలేక వాడు కష్టపడతాడు కదా, దాన్ని పారబోయలేక ఈ స్టోర్ అయిన పప్పు, కూర ఏదో ఒకటి రెండో రోజు కూడా తింటాడు. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఈ కూరలు కూడా చేసిన రోజు కన్నా మరుసటి రోజు బాగుంటాయి. అది ఎట్ట కుదిరిందో వీళ్ళకి. సో కాబట్టి ఇప్పుడు ఎంత కొట్లాడినా మనం కొట్లాడడం తప్ప ఏం ఉపయోగం లేదు. కాబట్టి నేను 100% ఏం చేసినానంటే, మార్నింగ్ ప్రకృతి ఆహారానికి నేనే మారిపోయినాను నేను. సో ప్రకృతి ఆహారమే తింటాను. దీనివల్ల బయట ఆడైనా వెళ్ళేట్టుగా ఉంటే కూడా కవర్లు వేసుకొని వెళ్తానండి. ఇప్పుడు టిఫిన్ తినే టైం లేదు కాబట్టి ఒక కవర్లు వేసుకొని జోబిలో పెట్టుకొని, చిన్నప్పుడు మనం స్కూల్కి పోయేటప్పుడు ఎట్టయితే జోబిలో నేరేడు పండ్లు, జాంకాయలు అన్నీ వేసుకొని తింటా పోయినామో, లైక్ దట్ ఇప్పుడు కూడా అదే జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను నేను. కాబట్టి మిస్టర్స్, యుక్తాహారం అంటే మార్నింగ్ పరమాత్ముడి పెట్టింది తినండి, దాని రిజల్ట్ చూడండి, మీకు అద్భుతంగా ఉంటుంది. మధ్యాహ్నం మాత్రం పెళ్ళాం పెట్టింది తినండి.
రాత్రి మాత్రం తిండి లేనివాడు మరి పస్తుండేదానికి ట్రై చేయండి. సింపుల్ కాన్సెప్ట్. బయట పని ఉంది, వెళ్తున్నాము, ఇంటికి రాలేము, నైట్ అయిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడు మాత్రం ఏం చేస్తారంటే తెల్లారితో రాజు మారి తినండి, మధ్యాహ్నం రాణి మారి తినండి, రాత్రుల్లో లేనివాడు మారి ఉండండి. యుద్ధానికి పోతున్నారు కదా, బయట పని మీద పోతున్నారు, క్యాలరీలు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఫుల్గా తినేయండి. ఏం చేస్తారు, జొన్న ఇడ్లీ తినేయండి, ఏదో ఒకటి జొన్న ఇడ్లీలో రాగులు ఇడ్లీ, రాగి ఇడ్లీనో మీకు ఏది చేస్తారో అది ఫుల్గా 8, 9 రోజు 4 తినే ఇడ్లీలు ఇంకో 4 ఎక్కువ తినండి, వెళ్ళిపోండి. మధ్యాహ్నం ఏం ఆకలి అవ్వదు, బయట ఏడున్నా కొబ్బరి నీళ్ళు తాగండి, మళ్ళీ ఇంటికి వచ్చేయండి. సో 100% బయట తినేది నిలిపేయండి. బయట ఎక్కడ తినద్దండి. అట్ట మీకు ఆయిల్ ఆ వేస్ట్ అంతా కూడా బాడీ ఆహారం కింద మారుతుంది. ఇంకేదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవద్దండి. తినకపోతే ఏమనుకుంటారో, తినాలి, ఇట్లా అంతా కన్విన్స్ చేసుకోవద్దండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు పెళ్ళిళ్ళలో తినాలి తప్పదు అనుకుంటే ఇంట్లో ఏదో ఒకటి తినేసి పెళ్ళిళ్ళకి వెళ్ళండి. అప్పుడు మీకు అన్ని తినాలని కోరిక తగ్గిపోతుంది. అక్కడ ఏదో లైట్గా లిటిల్ బిట్ మామాటానికి కాకుండా ఫీల్ అవుతారంటే ఏదో లైట్గా తినొచ్చు. అప్పుడు పెళ్ళి కదా, 10 రకాలు పెట్టారు కదా, పెళ్ళిళ్ళలో తినేసి వద్దాం, ఏదో ఒక పెళ్ళే కదా అప్పుడప్పుడు తింటామని సదుపాయ శాస్త్రం చేసుకోవద్దండి. ఎందుకంటే దాని తర్వాత వచ్చే క్యాలరీలు మళ్ళీ లెక్క వేయండి మీకు ఎన్ని అవుతుందో. ఒక రోజుకి 2000 నుంచి 2400 క్యాలరీలు కావాలి మగవాళ్ళకి, లేడీస్కి 1800 క్యాలరీలు కావాలి. సో నేను చెప్పిన ఇడ్లీలో మీకు 300 క్యాలరీలు ఉన్నాయి. ఇట్లా మీరు లెక్క వేసుకోండి. పెళ్ళికి పోయి ఒక రోజు అన్ని తిన్నారంటే క్యాలరీలు ఎంత అవుతుంది. సంవత్సరంలో ఒక 15 పెళ్ళిళ్ళకి పోయారు అనుకోండి, ఈ 15 పెళ్ళిళ్ళలో జరిగే క్యాలరీలు ఎప్పుడు ఖర్చు పెడతారు? కాబట్టి దీని మీద దృష్టి పెట్టుకోండి, కంట్రోల్ ఉండండి. పెళ్ళిళ్ళలో కూడా ఈరోజు గింజలు విత్తనాలు పెడుతున్నారు, అటని నైట్ పూట తినద్దండి. ఎసిడిటీ వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. నైట్ మాత్రం గింజలు విత్తనాలని ఎంకరేజ్ చేయొద్దండి, బాడీకి సెట్ కాదు. ఎండ ఉన్నప్పుడే రాళ్ళైనా కరుగుతాయి కాబట్టి ఎండ ఉన్నప్పుడే మెయింటైన్ చేయండి. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. యుక్తాహారం, మితాహారం, నిరాహారం. నిరాహారం అని అంటే లంకనం పరమౌషధం అన్నారు. సో మన భారతదేశంలో ఉపవాసాలన్నీ ఉన్నాయి, లంకనం ఉంది కాబట్టి కరోనాలో చాలా మంది ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ మన సాంప్రదాయం, ఈ ఉపవాసం ఉండడం, లంకనం ఉండడం అనేది చాలా మందికి ఇమ్యూనిటీ పెరిగింది. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలి. పత్రిజీ గారు కూడా 1 సంవత్సరం రోజులు జ్యూస్లే దాగి ఉన్నారు. మనం అదంతా చేయట్లేదు. ఆయన చెప్పారు, మనం వినట్లేదు కాబట్టి ఆయన కూడా ఇంకేం చేయలేక వదిలేశాడు మనల్ని. ఆయన ప్రయత్నాలన్నీ ఆయన చేశాడు. కాకపోతే మనం ఏంటంటే టిఫిన్ పెడతామంటే 100 మంది వస్తాం క్లాసులకి, లేదనుకుంటే 2 వస్తాం. మనం కూడా అట్లా తయారైనాం కాబట్టి దీంతో ఇప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి ఓపెన్గా చెప్పడం ఏంటంటే లిమిట్గా తీసుకోండి. దాన్ని నిరాహారం అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతిరోజు లంకనం ఉంటానండి. మధ్యాహ్నం 2:30కి తినేస్తే నెక్స్ట్ డే దాకా ఏం తిన్నాను నేను. అంటే 16 గంటలు నేను ఖాళీ పెడతా కడుపుని డైలీ. సో కాబట్టి 16 గంటలు నేను మెయింటైన్ చేస్తాను కాబట్టి నా బాడీ పర్ఫెక్ట్ ఉంది. సాయంత్రం 1:30 గంటన్నర సేపు క్రికెట్ ఆడతాను మేడం. నా బ్యాచ్ అంతా ఏ ఏజ్ వాళ్ళు తెలుసా? 5వ క్లాసు 4వ క్లాస్ వాళ్ళు. నా బ్యాచ్ 5-6 మంది వస్తారు. వాళ్ళతో ప్లాస్టిక్ బాల్ ఎత్తుకొని గంటన్నర సేపు క్రికెట్ ఆడాలి. నాకు రూల్ అది. అంత కొద్ది పాప వస్తుంది, 3వ క్లాస్ చదువుతుంది, వచ్చి 4కే నిద్ర లేపుతుంది. ఏం చేస్తున్నావా, 4 అవుతుంది, ఆడదాం రా అంటుంది అమ్మాయి. మా భార్య తిడుతుంది, ఏందబ్బా చిన్నపిల్లలతో చేరంటే జీసస్ఏ చెప్పినాడు కదా పిల్లలతో ఉంటే దేవుడి రాజ్యంలో ఉండొచ్చు. కాబట్టి మనం ఉండడం కాదు, పిల్లలతోనే ఉండిపోతే సరిపోతుంది కదా, కల్మషం లేకుండా ఉండిపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు కూడా లంకనం మెయింటైన్ చేయొచ్చు మీరు. అది కూడా మీకు ఎనర్జీని ఇస్తుంది, ట్రై చేసి చూడండి. సో కాబట్టి నిరాహారం అది మీకు చెప్పక్కర్లేదు. ఇకపోతే రెండోది వచ్చి యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. ఇది మెయిన్ అన్నిటికైనా. ఇప్పుడు చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, కొటేషన్ చెప్తాను నేను. మెదడు ఐస్ ఫ్యాక్టరీలా ఉండాలి, నోరు స్వీట్ ఫ్యాక్టరీలా ఉండాలి, హార్ట్ లవ్ ఫ్యాక్టరీలా ఉండాలి. ఏం చెప్పండి నాగమణి మేడం, ఏం చెప్పాను చెప్పండి? మీరు ఎప్పుడు అన్మీట్లోనే ఉండాలి. పోస్ట్ అంటే ఇక్కడ పొలంలో ఉన్నారు కదా సార్, క్లాస్ డిస్టర్బ్ అవుతుందని అన్మ్యూట్ చేసుకోవట్లేదు. పర్లేదు మీరు అన్మ్యూట్ చేయి. పొలంలో ఎవరు లేరు కదా అరిసేవాళ్ళు.
ఆ! ఉన్నారు సార్. పని చేస్తున్నారు 20 మంది. శనగకట్ట పీకుతున్నారు సార్. నువ్వేమి వాళ్ళ చెనిక్కాయలు ఎత్తుకొని వెళ్ళిపోతారని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు ఏంటి? కాదు సార్. నీట్‌గా పీకండి అని చెప్తూ ఉన్నాను సార్ ఎనకుండి. వాళ్ళని పక్కన కూర్చోబెట్టి క్లాస్ వినమనొచ్చు కదా. వాళ్ళు రాండి వేరే మా ఊరు సార్ నుంచి చెప్తున్నా. కాదు ఏ సార్. ఊరు వాళ్ళు నుంచి వేరే వస్తే ఊరు ఏ ఊరు నుంచి వస్తే నీకు ప్రచారం అయిపోతుంది, ఎనర్జీ వస్తుంది కదా. మా సార్ అద్భుతంగా చెప్తాడు, 10 నిమిషాలు కూర్చోండి అని సెల్లు దగ్గర కూర్చోబెట్టి వినిపిస్తే సరిపోతుంది కదా. మీకు కూలీలు వేస్ట్ అయిపోతుందని పీకిచ్చేస్తున్నావు నువ్వు. కాదు సార్. అట్లేం లేదు గానీ ఎంతసేపైనా స్పెండ్ చేస్తాను సార్. వాళ్ళ పని అయిపోయిన తర్వాత కూర్చుంటే మా ఆయన ఒప్పుకోడు కదా సార్. అట్లా పని చేసే వాళ్ళని చెడగొడతావా అంటారప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆయన ధ్యానం చేయట్లేదు అయితే. లేదు సార్. అది విషయం. ఈ హోస్టింగ్‌కే యాక్సెప్ట్ లేదు ఇంట్లో. ఎందుకంటే నేను ఎవరికో ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి అడ్డుపడుతున్నాను కాబట్టే నాకు ఆ సోల్ అలా చేస్తున్నారనే అనుకుంటున్నాను సార్ అంతే. ఉమ్. మీ ఆయన మీరు మరి ఇప్పుడు ఇన్ని రోజులుగా వచ్చినారు, మీ ఆయన మారాలి, ధ్యానం చేయాలని మీరు ఎందుకు ట్రై చేయలే? సార్ నేనైతే అనుకుంటాను సార్. అది మరి నా కర్మలు తొలగినప్పుడు కదా సార్. ఇంట్లో నాకు కూడా పాజిటివ్ వస్తుంది అంతలే. మీరు ఆయనకి చెప్పాలి కదా, నువ్వు బుద్ధుడైపోయినట్టు కల వచ్చిందబ్బా, సన్మానాలు చేసుకున్నట్టు కల వచ్చిందబ్బా నాకు, నీకోసం గ్రామాలు గ్రామాలు మారిపోయినాయి బా, ఇవన్నీ క్రియేట్ చేస్తే కదా అతను ఆలోచిస్తాడు, కలగంటాడు బా అవునా నేను ఇంత గొప్పవాడైపోతున్నానని. మీరు ఇవన్నీ రాకపోయినా చెప్పాలి కదా, మార్చుకునేదానికి అస్త్రాలు కదా. మేడం మీకు సార్ కావాల్సిన నగలు, మీకు కావాల్సిన చీరలు కావాలనేటప్పుడు అంతా బాణాలు వేస్తారు, తెలివిగా అన్ని కొనుక్కుంటారు మగవాళ్ళ దగ్గర. ధ్యానానికి మాత్రం ఎట్ట మేడం మార్చుకోలేకపోతారు మీరు? నాకు చిన్న డౌట్ ఈ విషయం. ఏం మేడం జానకి మేడం, క్లియర్ గా అంతే కదా. ఆ? ప్రాపంచిక విషయాల్లో మీరు అన్ని పిక్కుంటారు భర్త దగ్గర, ధ్యానం విషయంలో మాత్రం నా కర్మలు తొలగి నాకు వస్తాడు, ఆయన కర్మ ఇంతే, ఆయనకి ఎనర్జీ లేదు, ఆయన మారడు. ఇవన్నీ చెప్తారు మీరు. అది ఎక్కడికి వెళ్ళిపోయినారు, కనపడలేదు మీరు, అసలు కిందకి వెళ్ళిపోయినారు. అది ఎట్లా మాత్రం వీలవుతుంది అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 4 ఉంటాయి మిమ్మల్ని. ఫస్ట్ మీరు, రెండోది కుటుంబం, మూడోది సమాజం, నాలుగోది ప్రకృతి. ఈ 3, 4 గురించి ఆలోచించద్దండి. సమాజాన్ని, ప్రకృతి, అది వాళ్ళు బ్యాలెన్స్ అవుతుంది. రెండోది వచ్చి కుటుంబం. కుటుంబం గురించి మీరు సరిదిద్దేస్తాను, మార్చేస్తానని అంటే మీరు ఎప్పటికీ పరమాత్ముడు అవ్వలేరు. సో కాబట్టి శిలా మీరే, శిల్పం మీరే, శిల్పి కూడా మీరే. కాబట్టి ఫస్ట్ మీరు కొన్ని రోజులు తిట్లున్నా, బాధ ఉన్నా, మిమ్మల్ని మీరు దైవంగా గుర్తించి మీరు చెక్కుకున్న వెంటనే ఆటోమేటిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అర్ధనారీస్తత్వం మీ వారు మారిపోవాలి, మార్చేవాలి మీరు అంతే. మారిపోవాలి అంటే దాని మీద మీరు ఫోకస్ చేయాలి ఫస్ట్. సో మిమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత ఉంటే నాగమణి వాళ్ళ ఇంటి ఆయన మారు ఉండాలని పక్కింటి వాళ్ళు ఆలోచిస్తే అట్ట సమాజం మారుతుంది. మీ ఓకే. భార్యాభర్తలు పక్కింటి భార్యాభర్తలు కల్లో రావాలి. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, చూడు మొగుడినే మార్చలేదు నాగమని, ఆయనే ధ్యానం చేయడు నాకు చెప్తుంది అంటారు వాళ్ళు. నువ్వేం చేస్తావంటే మీ ఆయనకి చెప్పు, ఏం బా నువ్వు చేయకపోయినా పర్లేదు, చేస్తున్నాను ఒక అబద్ధం చెప్పు, మా భార్య బా అట్ట చెప్పు బా, వాళ్ళు మారుతారు బా, అట్టయినా నువ్వు మంచి అట్ట ఇండైరెక్ట్ గా 4-5 బాణాలు వేస్తే పని అవుతుంది మీకు. సార్ ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ కూడా వాడతాను సార్ ఇప్పటి నుంచి. ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ మేడం. మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలా ఆలోచిస్తేనే చేంజ్ వస్తుంది. ఓకే సార్. అర్థమవుతుంది. సార్ మేము గుడిలో ధ్యానం పెట్టుకున్నాం సార్. 1 ఇయర్ అయింది. నేను ఇలా క్లాసులు విని అక్కడ విన్నది ఏదైనా చెప్పి అలా ఒక 15 మంది దాకా ధ్యానానికి చేసుకునే వాళ్ళము. నేనేదో మా ఊరిని చెడగొడుతున్నానని నన్ను గుడికి కూడా పోనివ్వట్లేదు సార్. గుడికి కూడా పోవట్లేదు మీ వారా? పోనీట్లేదా? మెడిటేషన్ క్లాస్ కి. ఆహా, ఓకే. ఏం చేస్తారు మీ సారు? వ్యవసాయమే సార్. మరి ప్రకృతితోనే ఉన్నాడు కదా, ఈజీ కదా మార్చడానికి. పంచభూతాలతో ఉన్నాడు, మట్టితో ఉన్నాడు, మట్టితో మమేకమై ఉన్నాడు, ప్రకృతితో ఉన్నాడు, కార్పొరేట్ కంపెనీలో పనిచేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, టెన్షన్ ఫీల్డ్ లో లేదు. అతన్నైతే కష్టం కానీ మార్చడానికి, ప్రకృతితో ఉన్న వాడిని మార్చడం ఈజీ కదా మేడం. రైతునే మార్చలేకపోతే ఎట్లా మీరు? మీరు చెప్పినారు కదా సార్, ఇప్పటి నుంచి అలాగే ప్రయత్నం చేస్తాను సార్. చేయండి, చేసి ట్రై చేసి
అప్పుడు ఆ లైఫ్ ని ఆనందించి అనుభవించండి, అప్పుడు తెలుస్తుంది ఏమిట్రా ఎలా ఉంటుందని. వాళ్ళ మీద ఖచ్చితంగా. పోవాల్సిన పని ఏంటి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీ పొలంలో ఒక 2-3 పిరమిడ్లు పెట్టండి. ఓకే సార్. మీ పొలంలో పిరమిడ్లు పెట్టి పిరమిడ్ ని క్రియేట్ చేసి మీరేంటి ఒక చిన్న పెంకులతోనో బోధతోనో ఆ షేప్ లో కూడా వేయచ్చు. మీరు పొలంలో పిరమిడ్ పెట్టి అప్పుడు కల్టివేషన్ వేరుశెనగ మీ పంట చేసి రిజల్ట్ చూపించండి మీ వారికి, అప్పుడు ఆయనకి ధ్యానం మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు అందరూ మొన్న కర్తాల్లో వచ్చి ఇవే కదా చెప్పారు, అందరూ అగ్రికల్చర్ మీదే చెప్పారు కదా, పిరమిడ్ ధ్యానం వల్ల అగ్రికల్చర్ ఎలా మారుతుంది అని అన్ని నేర్పించారు కదా. అవును సార్. చూపిస్తే మీ ఆయనకి ధ్యానం మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆయన బాధ ఏంటంటే ఏమాత్రం పక్కకు పోయినా డబ్బు తగ్గిపోతుందేమో, ఇన్కమ్ రాదేమో, ఆయన దృష్టిలో అది రైటే కదా. ఫ్యామిలీ ఎట్టా, ఖర్చులు ఎట్టా, ఇవన్నీ ఆలోచిస్తుంటాడు, అందుకని ఆయన ఇంట్రెస్ట్ చూపించలేకపోవచ్చు. మళ్ళా మళ్ళీ అట్టని చెప్పేసి విశ్వప్రసాద్ చూడండి ఏ పని చేయడు సారు, ధ్యానం చెప్పుకుంటా అన్నాడు, వాళ్ళ అబ్బాయి అమెరికాకి వెళ్ళిపోయినాడు, జాబ్ వచ్చేసింది, ఎట్ట చెప్పినారంటే తిడతాడు. అట్ట చెప్పొద్దండి. లేదు సార్. లేదు సార్. కాకపోతే ఒక సార్ 3 మంత్స్ ఇప్పటికి కొంచెం చేంజ్ అయితే వచ్చింది సార్. అదే అలా మళ్ళీ మా లాంటి సీనియర్ మాస్టర్లు చూపించి మమ్మల్ని పోల్చి చెప్పొద్దు. అర్థమవుతుందా? ఓకే సార్. అంటే మాతో మాట్లాడితే మేము చెప్పగలుగుతాము, కంపారిజన్ చేసి మాత్రం చెప్పొద్దండి. మళ్ళా లేదు సార్. నేను పోయేసి ఇప్పుడు పద్మా దగ్గరికి పోయి మేడం చూడు పొలంలో కూడా ధ్యానం క్లాసులు చెప్తుంది, జూమ్ చేస్తుంది, నాగమణి గ్రేట్ అని చెప్పినాను అనుకో, ఆ పాపకు మనసు ఒప్పదు కదా. కాబట్టి మనం కొన్ని బాణాలు కొన్ని చోట్లే వాడాలి, అన్ని చోట్ల వాడకూడదు. సో కాబట్టి ఓకే మాస్టర్స్, మిత భాషణం దీని మీద బాగా దృష్టి పెట్టుకోండి. పత్రిజీ గారిది వాగ్దోషం వాక్క్షేత్రం పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఉంది. దాని మీద చిన్న బుక్ కూడా రాశారు, వాక్క్షేత్రం అని, పత్రిజీ గారు. 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. అది మీకు అందుబాటులో ఉంటుంది, లేదంటే తెచ్చుకోండి, చదవండి. వాక్య ప్రధానం. సో కాబట్టి నేను చెప్పినట్టు మీ మైండ్ ఎప్పుడు కూడా ఐస్ ఫ్యాక్టరీ మారి చల్లగా ఉండాలి, నోరు వచ్చి స్వీట్ ఫ్యాక్టరీ లాగా ఉండాలి, హార్ట్ వచ్చి లవ్ ఫ్యాక్టరీ లాగా ఉండాలి. అలా కాకుండా నోరు కానీ హార్ట్ ఫ్యాక్టరీ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, తల వేడెక్కుతుంది. తల వేడెక్కినప్పుడు కింద ఉన్న గుండెకాయ హార్ట్ పగిలిపోతుంది. అందుకే పనుకున్నాడు లేదని అంటే పగిలిపోతుంది. అది ఎందుకు పగిలిపోతుంది? మధ్యలో ఉండే నోరు హార్ట్ ఫ్యాక్టరీ చేసినాం, తల ఫ్యాక్టరీ వేడైపోయింది, హార్ట్ పగిలిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఎంత ప్రధానం అంటే ఏంటంటే మీరు తీసుకునేది తినేది మెయిన్ వాక్ అనేది ప్రధానంగా ఉండాలి. మాట్లాడే మాట అంటే మౌనం కన్నా మాట కన్నా మౌనమే గొప్పది. మౌనం కన్నా మాట గొప్పదైనప్పుడే మాట్లాడాలి మనం. ఏదో ఒక గురువు చెప్తాడు ఇది, మౌనం కన్నా మాట గొప్పదైనప్పుడే నోరు తెరిచి మాట్లాడు, లేదంటే మౌనంగానే ఉండు అంటాడు. సో కాబట్టి మీరు మాట్లాడే మాట, ఎందుకంటే యూనివర్సల్లో ఎనర్జీ ఉందండి, యూనివర్సల్లో ఎనర్జీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందండి, నేను కోటీశ్వరుడు, నా దగ్గర ఒక 100 కోట్లు డబ్బు ఉంది అనుకోండి. ఇప్పుడు నా లక్ష్మీపతి సార్ కానీ, నాగమణి మేడం, నరసింహులు, మీరు ఇప్పుడు నా దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలండి, నేను మీకు డబ్బు ఇవ్వాలి. అప్పుడు మీ దగ్గర ఏముండాలి చెప్పండి? మీరు అడిగితే మీకు ఇన్వెస్ట్ చేయాలి, డబ్బు ఇవ్వాలి. నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేయాలి. మీరు అడిగితే ఇచ్చేస్తానా ఏంటి? నేను అంటే నమ్మకం ఉండాలి సార్ మా మీద. మీ మీద నమ్మకం కాదు మేడం, మీ మీద నమ్మకం ఉండాలంటే మీకు ఆ నమ్మకం మీ మీద క్రియేట్ అవడానికి మీరేం చేయాలి? అంటే మనలో ఏ టాలెంట్ ఉంది అనేది చూపించగలగాలి కదా సార్. టాలెంట్ ఉండేవాడికంతా డబ్బు ఎవరు మేడం? టాలెంట్ ఉండేవాళ్ళకంతా డబ్బు ఎవరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ దగ్గర ఆ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉండాలి. ఆ ఎనర్జీతో పాటు మీ వాక్ మీద ఎనర్జీ ఉండాలి. మీరు మాట్లాడే మాటను బట్టి మీకు డబ్బు ఇస్తారు కదా. అవును సార్. మాట్లాడే మాటను బట్టి, మీరు చెప్పే మాటను బట్టి ఆ ఇంప్రెస్ అయ్యి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే వాక్ ప్రధానంగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు తెలుసు ఆల్రెడీ గత క్లాస్లో చెప్పాను, నేను ఒక హెల్త్ డ్రింక్ను ప్రమోట్ చేస్తున్నాను. ఇప్పుడు కడపలో మన పిరమిడ్ మాస్టరే ఒక అతను నా దగ్గర ఇప్పటికి 100 బాటిల్లు యాడ్సిల్లు
ఆరోగ్యం ప్రోడక్ట్ తీసుకొని 100 బాటిల్ మార్కెట్ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. చాలా మందికి రిజల్ట్ వస్తుంది. వాడు నాతో కొట్లాడతాడు అబ్బాయి, సార్ అది ఎట్ట సార్, నువ్వు ఎక్కడ తిరగవు, రూమ్ లోనే కూర్చుంటావు, ఫోన్లోనే మాట్లాడి ఎట్ట కన్విన్స్ చేసేస్తావు నువ్వు అనేసి. సో కాబట్టి ప్రధానంగా ఏంటంటే మీరు ఎంత సైలెంట్ గా ఉంటే, అంటే ఎంత మౌనంగా ఉంటే, వారంలో ఒక రోజు మౌనమా, నెలలో ఒక రోజు మౌనం పక్కన పెట్టండి, కానీ ప్రతిరోజు ఒక 5-6 గంటల దాకా మాట్లాడకుండా ప్రాక్టీస్ చేయండి. అది ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తెల్లారితో లేస్తాము, టిఫిన్ తినేంత వరకు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. లేడీస్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, పిల్లలు, క్యారేజీ, వంట, ఏకాగ్రతగా మళ్ళా ఆడవాళ్ళు కూడా, లేడీస్ కూడా ఏం చేయాలంటే తిడతాను, అరుస్తాను, సమస్యలు చెప్పుకుంటాను, ఆర్గ్యుమెంట్ చేసుకుంటాను, ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే రోజు ఉండే కథే కదా అవన్నీ. మాట్లాడినంత మాత్రాన్ని మారిపోయేది, తగ్గిపోయేది ఏమి ఉండదు కదా. దానికోసం ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఎంజాయ్ చేస్తా చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు చేసే వంటలో దైవత్వం ఉన్నింది, ఇప్పుడు ఉండే వంటలో దైవత్వం లేదు, ఎనర్జీ లేదు. అప్పుడున్న లేడీస్ చేతికి మట్టి గాజులు వేసుకొని స్నానం చేసి తలకు గుడ్డ కట్టుకొని వంట రూమ్లోకి పోతే పవిత్ర గర్భగుడి మారి ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంటికి దీపం ఇల్లాలు, ఇల్లాలకి దేవాలయం ఏంటంటే వంటిల్లు. అలా చేయట్లేదు కదా లేడీస్. పళ్ళు తోమకుండా నైటీతోనే లేచి బెడ్ కాఫీ తాగుతున్నారు, నైటీతోనే లేచి ఇడ్లీ పెడుతున్నారు. ఇంక కొట్టుకోకుండా అరుచుకోకుండా ఏమవుతుంది, ఇంట్లో గొడవలుదా వస్తాయి. అంటే మైండ్ సెట్ సరిగ్గా లేనప్పుడు ఏం చేస్తారు. పద్మావతి మా మిస్సెస్ ఏం చేసినా బాగా పొగడతాను నేను. నలుగురు భోజనానికి పిలిచినానంటే నాకు ఇంక బట్రాజు పని అయిపోతుంది. మా మేడాన్ని ఇంకా వెంకటేశ్వర స్వామి అమ్మవారి మీద పాటలు పాడినట్టు పాటలు పాడాలి నేను. పాటలు పాడి దాన్ని పొగిడి, దాన్ని అట్ట తిరిగి ఇట్ట తిరిగి, నేను ఏదైనా హెల్ప్ చేస్తాను, కూరగాయలు కోయిస్తాను, నువ్వు సూపర్ డార్లింగ్, అదంటే అన్ని టేస్ట్ చేయబట్టుంటుందంట. నేను చెప్పిన, నువ్వు చేసేది పెట్టేది అమృతం, నేను ఇది ఇలా ఉందని చెప్పలేను కదా. సో కాబట్టి ఏంటంటే ఆహారం ప్రధానం, సో వాక్కు ప్రధానం. మూడోది వచ్చి ఏంటంటే యుక్త యోచనం, మిత యోచనం, నిర్వయోచనం. అంటే ఆ థాట్స్ ఎలా ఉండాలంటే మాస్టర్స్, మీరు ఊహించే ఊహలు మెయిన్ ప్రధానం అన్నమాట. దీనికి ఒక చిన్న సరదాగా ఒక స్టోరీ చెప్తాను. ఎంత అయింది టైం? 7:30 అయిపోయింది. మన టైం అయిపోతుంది మేడం. సో కాబట్టి చెప్పండి సార్. సో ఏంటి యోచన అని అంటే, ఇప్పుడు ఒక అతను పెళ్ళికి పోతాడు మేడం. పెళ్ళికి పోయేసి తెల్లారితో టిఫిన్ తిని వచ్చేటప్పుడు ఒక్కొక్క పెళ్లిళ్ళలో కమలాలు ఇస్తారు, కొన్ని పెళ్లిళ్ళలో కొబ్బరికాయ ఇస్తారు, కొన్ని పెళ్లిళ్ళలో క్యారేజ్ ఇస్తారు వచ్చిన వాళ్ళకి, అవునా కదా. సో ఆ పెళ్లిళ్ళు ఏంటంటే కోమటోలు పెళ్లి అనమాట. వాళ్ళు ఒక చిన్న మట్టి సెట్లో కందిపప్పు ఇస్తారు. వాళ్ళకి అది నచ్చింది కాబట్టి ఒక చిన్న సట్టిలో ముంతలో కందిపప్పు ఇస్తారనమాట. వీడు టిఫిన్ తినేసి బాగా పొంగల్, ఇడ్లీ, వడ తినేసి ఆ కందిపప్పు సెట్ తీసుకొని వస్తుంటాడు. మంచిగా నిద్ర వచ్చేస్తుంది, మత్తు వస్తుంది. ఒక చెట్టు కింద పనుకుంటాడు. పనుకున్న వెంటనే కల్లోకి వెళ్తాడు అనమాట. అంటే ఊహలు ఎట్టు ఉంటుందో చెప్తున్నాను నేను. వీడేం చేస్తాడంటే కల్లో ఈ కందిపప్పు సెట్ అమ్ముతాడు. అమ్మినాక 200 వస్తుంది. 200 పెట్టి 2 కోళ్లు కొంటాడు. ఆ 2 కోళ్లు 20 పిల్లలు పెడుతుంది. 20 పిల్లలు 40 పిల్లలు అవుతుంది, 100 పిల్లలు అయిపోతుంది. ఈ కోళ్ళన్నీ అమ్మేసి 2 మేకలు కొంటాడు. 2 మేకలు 10 మేకలు అయ్యి 10-20 మేకలు అవుతుంది. మేకలన్నీ అమ్మేసి 2 ఆవులను కొంటాడు. 2 ఆవులు 10 ఆవులు అయిపోతుంది. డైరీ ఫామ్ పెట్టేస్తాడు. ఈ ఊర్లో ఉండే పొలాలన్నీ కొనేస్తాడు. పెద్ద భూస్వామి అయిపోతాడు. పెద్ద బంగ్లా ప్యాలెస్ కడతాడు. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. 3 పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టి పార్టీకి పోతాడు. పార్టీకి పోయి ముందు ఫుల్గా తాగేసి వస్తాడు ఇంటికి. వచ్చే కొద్దికి చిన్న పిల్లగాడు ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే కంప్లైంట్ ఇస్తాడు, అమ్మాయిలా అనింది అది ఇదని. వీడి కైపులో ఏం చేస్తాడంటే, నా పిల్లగాడినే తిడతావో కొడతావా నువ్వు, నీకెంత దైవం అని చెప్పి కైపులో ఏం చేస్తాడంటే పిల్లాన్ని ఒక టన్ను అంతాడు. సో ఈ తంది అనేటప్పుడు ఏమవుతుందంటే ఈ కందిపప్పు సట్టిపోయి కాలంలో పడిపోతుంది. అర్థమైందా మీకు కథ? స్పీడ్గా చెప్పే నేను. కందిపప్పు సట్టి ఏడ పడిపోయింది మేడం? కాలంలో పడిపోయింది. సో ఇప్పుడు ఆ కాలంలో కందిపప్పు కొట్టుకొని వెళ్ళిపోయింది. ఈ టవల్ తీసి గమ్ముని కండువా భుజం మీద వేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. దీన్ని ఏమంటారంటే పప్పు సెట్టు కథలు అంటారు. మీరు విన్నారో లేదో కానీ జనరల్గా ఇది ఎక్కడ ఏ వ్యాపారంలో జరుగుతుందంటే రియల్ ఎస్టేట్లో జరుగుతుంది ఈ కందిపప్పు సెట్ కథ. ఫ్లాట్ అమ్మేద్దాము, ఫ్లాట్ చూసేసినాడు, కొనేసినాడు, ₹100 కమిషన్ వచ్చినా మన భాగం 10 లక్షలు వస్తుంది,
ఆ పక్కన ఒక 10 లక్షలు వస్తుంది, ఇట్టగా ఊహల్లో ఆలోచనలు కని లాస్ట్కి ఆ డీలే కుదరదు. అట్టా చాలా మంది రియల్ ఎస్టేట్ వెనకాల తిరిగి తిరిగి పాపం డబ్బులు లేక వేరే వ్యాపారం చేతగాక 90% రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు ఇబ్బందులు ఎక్కువ ఉన్నారు. ఇలా ఊహల్లో ఉండకూడదు. అంటే ఈ యుక్త యోచనలో ఊహల్లో ఉండకూడదు అనమాట. సరైన యోచన చేయాలి, సరైన ఆలోచన చేయాలి. ఎందుకంటే మైండ్ ఆలోచన ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద మనకు బాగా ధ్యాస ఉండాలి. ఓకేనా మాస్టర్స్? యుక్త యోచనం చేయాలి, మిత యోచనం చేయాలి, నిర్వచనం. అంటే ధ్యానంలో కదా మన ఆలోచన లేని స్థితికి వెళ్తున్నాం. ధ్యానంలో 2 చోట్ల ఉంటుందండి. మనం పరమాత్ముడి స్థితికి వెళ్ళే చోట 2 చోట్ల జరుగుతుంది. ఒకటి ధ్యానంలో జరుగుతుంది, రెండోది వచ్చి శృంగారంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు జరుగుతుంది. అప్పుడు కూడా ఆలోచన లేని స్థితికి పోతాడు మనిషి. అక్కడ వాళ్ళిద్దరికి ఆధ్యాత్మిక విషయాలు తెలిస్తే మాత్రమే ఇది ప్రాక్టీస్ అవుతుంది. అది కూడా ఒక ధ్యానమే, శృంగారం అనేది కూడా. కాకపోతే అది మన దరిద్రం ఏం చేసినారంటే దాన్ని తప్పుగా నెగిటివ్గా మతాలన్నీ కూడా అలా క్రియేట్ చేసినాయి. మొగుడేమో దేవుడు, శృంగారం ఏమో చండాలం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఉన్నట్టుండి నేను సెక్స్ గురించి చెప్తానని మీకు అన్నాను అనుకో, నా ముఖాలన్నీ మారిపోతాయి, నన్ను బలిదెడతారు మీరు మళ్ళీ. కాబట్టి మన ఆలోచన లేని స్థితి ఎక్కడ ఉంటుందని అంటే, ఒకటి స్పోర్ట్స్, రెండోది మెడిటేషను, మూడోది వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కలయిక. ఈ టైంలో మాత్రమే మనం ఆలోచన లేని స్థితిలో అంటే వర్తమానంలో ఉండగలుగుతాం. ఆ కొన్ని సెకండ్లో కొన్ని నిమిషాలు. సపోజ్ ఇప్పుడు పత్రిజీ గారు ఎవరి వయసు అన్ని నిమిషాలు ధ్యానం చేయమన్నారు. మీకు 50 ఏండ్లు అనుకోండి, 50 నిమిషాలు చేస్తే 50 నిమిషాలు ధ్యానం చేసినట్టు కాదు. 50 నిమిషాలు చేస్తే దాంతో 10 నిమిషాలు ఆలోచన లేని స్థితి వస్తుంది. అంటే ఏంటి? 10 నిమిషాలే మనం ధ్యానం చేసినట్టు. సిన్సియర్ క్వాలిటీ ధ్యానం అనమాట. సో అంటే ఆలోచనలు వచ్చినా ధ్యానమే. కాకపోతే నిజమైన ధ్యానం ఏంటి? ఆలోచన లేని స్థితిలో ఉండడమే ధ్యానం అవుతుంది కదా. సో కాబట్టి నిర్వచనం అంటే యుక్తయోచనం, మితయోచనం, నిర్వయోచనం. అంటే ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళడం అనేది అది. సో ప్రధానంగా మన రూల్స్ ఏంటి? సో ఫస్ట్ వచ్చి యుక్తాహారం, మితాహారం, నిరాహారం. రెండోది వచ్చి మిత భాషణం, యుక్తయో భాషణం, మిత భాషణం, నిర్భాషణం. మూడోది వచ్చి యుక్తయోచనం, మితయోచనం, నిర్వయోచనం. 9. సో క్లియరా? 3 గుణాలు, 6 అరిషడ్ వర్గాలు, 9 ఫార్ములాస్. సో మొత్తం మీకు 369 కొంతవరకే చెప్పాను నేను. సో దీని మీద మనం ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, అంతవరకు కాలాతీతం. ఎందుకంటే మనకు కూడా స్కూల్ చెప్పేటప్పుడు, కాలేజీకి పోయినప్పుడు 40 నిమిషాలే పీరియడ్ పెడతారు. మనకు ఆ పీరియడ్ ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వదిలేస్తారనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మీకు గంట సేపే క్లాస్ అని ముందు నుంచే చెప్పి పిలుస్తున్నారు కాబట్టి దానికి మించి ఎక్కువ చెప్పామనుకోండి, నేను రానబ్బా, ఎక్కువసేపు గంటలు గంటలు చెప్తారు క్లాస్ అని ఒక ప్రచారం తయారవుతుంది. కాబట్టి మీరు ఏదైనా చెప్పమంటే నాకేం చెప్తానండి, నాకేం పని లేదు. అపోలో మెడికల్స్ మరి 24/7 ఏ టైం అయినా ధ్యానం గురించే మాట్లాడతాను. మీరు ఏం మాట్లాడినా ధ్యానం వైపే తీసుకొస్తాను నేను. అందుకే పత్రిజీ గారు బాగా గుర్తించి స్కాన్ చేసి తిరుపతి స్వామి అని పేరు పెట్టి, ఆయనతో అదృష్టం, అది ఇంకో రోజు చెప్తాను నేను. 1000 మంది ఉన్నా, 2000 మంది ఉన్నా, 5000 మంది ఉన్నా, ఎక్కడున్నా నన్ను చూస్తే ఖచ్చితంగా పిలిచి కొంచెంసేపు క్లాస్ చెప్పు అంటాడు ఆయన. ఎందుకంటే నేను క్లాస్ చెప్పినట్టు ఉండదు, మీకు అర్థమవుతుంది ఆ విషయం. ఏదో చర్చించినట్టు ఉంటుంది. నాకేం లేదు, నేను ఎంతసేపు అయినా చెప్తాను. కాకపోతే జూమ్కి ఒక టైం ఉంటుంది, జూమ్కి ఒక లిమిట్ ఉంటుంది, మీకు పనులు ఉంటాయి. కాబట్టి ఏదైనా అడగాలనుకుంటే అడగండి. నేనైతే ఫుల్ ప్లెడ్జెడ్గా 369 ఇంకా చాలా చెప్పచ్చు. దీని మీద మీకు క్లూ ఇచ్చిన నేను, ఆ 9 మెయిన్ ఏమనేది. దీని మీద మీరు దీనికి ఆపోజిట్ ఉన్నాయండి. ఇవి రావాలంటే ఇవి చేస్తే రాదు, దాని ఆపోజిట్ ఉన్నాయి. అవేంటి? ఇప్పుడు అరిషడ్ వర్గాలు ఉన్నాయి, కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆచార్యాలు 6 ఉన్నాయి కదా. ఈ 6 కంట్రోల్ ఇవ్వాలంటే దీనికి 6 ఆపోజిట్ ఉన్నాయి. అదేంటంటే జాలి, కరుణ, దయ, ప్రేమ, దానం. వాటిని పెంచుకుంటే ఇవి తగ్గిపోతాయి. అర్థమవుతుందా? అట్లాగే ఇప్పుడు యుక్తాహారం అన్నాం. యుక్తాహారం అంటే ఏం తెలుసు మనకి, కానీ యుక్తాహారానికి ఆపోజిట్ ఏంటి? అయుక్త ఆహారం. అంటే మనం ఏం చండాలం, ఏమేమి తింటున్నాము అనేది తెలుస్తుంది.
అది నిలిపేస్తే యుక్తాహారంలోకి వచ్చేస్తాం కదా. అది నిలపాలంటే కావట్లేదు కదా. దానికి టెక్నిక్ ఏదో తెలుసుకోవాలి మీరు. దాన్ని ఎట్ట నిలపాలి, ఎలా కంట్రోల్ చేయాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు అది. ఎందుకనంటే మైండ్ మారినంత తొందరగా శరీరం మారదు. మీరు సెల్ 1 గంట 2 గంటలు చూస్తే తలనొప్పి వస్తుంది, కంట్లో నీళ్ళు వస్తుంది, ఆడ పారేస్తాం సెల్లు. మైండే చెప్తుంది ఇంక చూడలేవు ఆడ పెట్టే సెల్ అని, ఆడ పెట్టేస్తుంది. కానీ శరీరం విశ్వప్రసాద్ చెప్పినాడు కదా, ఈ రోజే మారిపోతుందంటే అవదు. ఎందుకనంటే ఇన్నేళ్ళు కెమికల్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ వేసి వ్యవసాయం చేసేసాం, భూమి చెడిపోయింది. రేపు తెల్లారితే ఆర్గానిక్ పండు అంటే పండదు అది. దానికి ఒక 5 సంవత్సరాలు యజ్ఞం చేయాలి, మట్టి అంతా మారాలి, పేడ చల్లాలి, జీవామృతం వేయాలి, ఆ భూమిని అంతా మారిస్తే 6వ పంట 6 సంవత్సరాల తర్వాత మీరు అనుకున్న ఆర్గానిక్ పంట వస్తుంది. శరీరం కూడా అంతే, టక్కని ఈ రోజుతో మారంటే రేపు తెల్లారుగుదికి మారదు. కాకపోతే ఆనందిస్తుంది, ఇన్ని రోజులకైనా మారాలనుకున్నాడు, సంతోషం అని. సో దేవుడికి మనకి మన కొటేషన్ ఒకటే, దేవుడు ఆచరణ చేస్తాడు, మనం ఆచరణ చేయము. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. నీది అనుకునేది ఏదీ లేదు ఇక్కడ, నువ్వు అనుకునేటప్పుడుకి నువ్వు ఉండవు ఇక్కడ, మన కొటేషన్ అది. సో ఓకే మాస్టర్స్, 1 గంట సంతోషంగా ఉండాలంటే ఏదైనా మంచికి 2020 మ్యాచ్ చూడండి. ఒక 3 గంటలు సంతోషంగా ఉండాలంటే ఏదైనా మంచి సినిమా చూడండి. రోజు సంతోషంగా ఉండాలంటే పార్క్కి వెళ్ళండి. వారం రోజులు సంతోషంగా ఉండాలంటే ఏదైనా హాలిడేస్ పార్ట్కి వెళ్ళండి. నెల సంతోషంగా ఉండాలంటే ఉద్యోగం చేయండి. సంవత్సరం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు క్యాసెట్ రివర్స్ చూసుకోండి. జీవితకాలం ఆనందంగా ఉండాలంటే మాత్రం ధ్యానం చేయండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన, ఇంతగా విషయం నాకు నేర్పించిన గురువు గారికి, నాకు ధ్యానం నేర్పించిన సీనియర్స్ అందరికీ కూడా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, మీ అందరికీ జూమ్లో పాల్గొన్న 30 మందికి 32 మందికి పేరు పేరున, వీడియోలు ఆన్ చేసిన వాళ్ళకి, వీడియోలు ఆన్ చేయని వాళ్ళకి, మీ అందరికీ పేరు పేరున అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చాలా మంది వీడియోలు ఆన్ చేయలేదు. ఇది మీకు ఒక రకంగా అడ్వాంటేజీ, నాకు చాలా రకంగా అడ్వాంటేజీ. ఎందుకనంటే మొన్ననే మన జూమ్లో పాల్గొన్న ఒక ఆయన చంద్రయ్య అనే తిరుపతికి వచ్చినాడు, శ్రీవారి సేవకని ఉన్నారు ఇప్పుడు తిరుపతిలోనే. ఆయన వీడియో ఆన్ చేయలేదు, కానీ ఫోన్ చేసినాడు కలవాలని. నేను చెప్పినాను, నువ్వు నేను చెప్పినప్పుడు వీడియో ఆన్ చేయలేదు, నేను నీ నెట్ గుర్తుపట్టాలా, ఎందుకు రావాలా అని అడిగినాను. అర్థమవుతుందా? కరెక్టే కదా సార్ మరి. కాబట్టి ఆన్ చేయకపోతే ఇది ఒక పెద్ద ప్రాబ్లం. కాబట్టి చేసినా చేయకపోయినా ఎనీహౌ మీ అందరికి కూడా మరొకసారి అందరికి ఆత్మాభివృద్ధి తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రంగనాథ్ సార్కి, హోస్ట్ నాగమణి గారికి, జూమ్లో పాల్గొన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ నాతో మాట్లాడిన ఆత్మీయులకి, లక్ష్మీపతి గారికి, నరసింహులు గారికి, జానకి మేడంకి. ఎస్పెషల్లీ మా జానకి మేడం అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది ఫోన్ చేసి, వాళ్ళ పిల్లల్ని పార్క్కి తీసుకొని వచ్చి అప్పుడు చేస్తుంది, కొంచెం రిలాక్స్గా మాట్లాడుతుంది. సార్ లైఫ్ అంటే బోరుగా ఉంది సార్, విసుగ్గా ఉంది సార్, సరదాగా కొంచెం మాట్లాడుతుంది మేడం. సో కాబట్టి అంటే చర్చిస్తే ఏమవుతుందని అంటే, ఇప్పుడు మాకు కూడా బోరు కొడుతుంది కదా, మాకు కూడా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది ఉంటుంది. దగ్గర ఉన్నాం కాబట్టి, దూరం ఉంటాం కాబట్టి కొంచెం మాట్లాడుతున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, మీరు మాట్లాడి నేను చెప్తుంటే మా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఏంది చాలా విషయాలు చెప్తుంటాడు మీ ఆయన అని పద్మాని అడుగుతారు. ఇంతటికి ఏం మాట్లాడతాడు, గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాడు. నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎట్టా మారవు, నువ్వు ఒక రాక్షసి జన్మ నీది, మారే వాళ్ళతో మాట్లాడతా, అట్టయినా మీ ద్వారా నేను ఈయన తిట్టచ్చు ఒకరిని. సో మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి గురువు గారికి ఈ జ్ఞానాన్ని ఇచ్చిన పత్రిజీ గారికి, సో గురువు గారికి మామూలుగా ఒక చెప్పిస్తాను, మీ దగ్గర చెప్పలేదు కాబట్టి ఫైనల్ క్లోజింగ్ లో చెప్తాను నేను. మంచి చోటుకు పోవాలంటే కాళ్ళు పుణ్యం చేయాలి, మంచి మాటలు మాట్లాడాలంటే నోరు పుణ్యం చేయాలి, మంచి విషయాలు చూడాలంటే కళ్ళు పుణ్యం చేయాలి, మంచి మాటలు వినాలంటే చెవులు పుణ్యం చేయాలి. సో ఇవన్నీ జరగదు, గొళ్ళల్లో జరగాలి, గొళ్ళల్లో కూడా జరగట్లేదు కాబట్టి ఇప్పుడు పిరమిడ్ సొసైటీలోనే జరుగుతుంది. కాబట్టి సో పత్రిజీ గారి సన్నిధానం, సమస్యలకంతా సమాధానం. మేము ఏ రోజు చేయము పరధ్యానం, నిరంతరం చేస్తాం ధ్యానం. ఆలస్యం చేస్తే అమృతం విషయం, ధ్యానం చేయలేదంటే అన్ని జన్మల విషయమే. నిదానమే ప్రధానం ఒకప్పటి మాట, ధ్యానమే ప్రధానం పత్రిజీ గారి మాట. సో అటువంటి పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో ఆనందంగా ఉండాలని, ఆత్మానందంతో ఉండాలని, మీ ఇంట్లో వాళ్ళతో ధ్యానం చేసినా చేయకపోయినా
వాళ్ళతో ఎంజాయ్ చేయండి. Amen. దాని గురించి ఏం టెన్షన్ పడద్దండి. ఎందుకంటే మన అదృష్టం, అడవికి పోయి ధ్యానం చేయాల్సిన, తపస్సు చేయాల్సిన పని లేదు. అడవిలో జంతువులు ఉన్నాయి, ఆడపోయి ధ్యానం చేస్తే కుదురుతుందని పోయేవాళ్ళం. ఇప్పుడు అడవిలో జంతువులు లేదు, మన ఇల్లే జంతువులు అయిపోయింటాయి, మన ఇల్లే అడవి అయిపోయింది. Amen. ధ్యానం చేసేటప్పుడు మీ ఇంట్లో భార్య అరిచినా, మొగుడు అరిచినా, పిల్లకాయలు అరిచినా నా మొగుడు అరుస్తున్నాడు అని అనుకోవద్దండి. పెళ్ళాం అరిస్తే ఒక నెమలి పాట పాడుతున్నట్టు, కోయిలు అరిచినట్టు ఫీల్ అవ్వండి. మొగుడు అరుస్తుంటే ఒక డైనోసార్ అరుస్తుంది, ఒక పులి అరుస్తుంది అనుకోండి, ధ్యానం కుదురుతుంది. ఉప్పు కారం తింటున్నాం కదా, మొగుడు అనుకుంటే కోపం వస్తుంది. అలా అనుకోవద్దండి. వన్య ప్రాణులు అనుకోండి, ప్రేమ వస్తుంది, ధ్యానం కుదురుతుంది. సో మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ నాగమణి మేడం.